Praise the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి. అప్పుడు సమూయేలు తైలపు బూండి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చింది. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధవముల నుండి దొరికినవి. నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒక 3 మేకపిల్లలను 3 రొట్టెలను ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచూ వత్తురు. వారు నేను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకునవలెను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చు. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటుకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల నుంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి,
సర్వోన్నతుడ సర్వశక్తి గల మా ప్రభువా, మీ ఘననామములకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయా మీ సొత్తు అయినటువంటి ప్రజలుగా మేమందరము కూడా సమకూడి అయా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. అయా ఈ సమయంలో మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ మేము ఎంతమంది ఉన్నప్పటికీ మీరు లేకపోతే వ్యర్థము నాయన. కనుక అల్పుడను అయోగ్యుని ప్రభువు నన్ను మరుగు చేసుకుని మీరే నాయన మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా ఇక్కడికి వచ్చినప్పటికంటే తిరిగి వెళ్ళేప్పుడు ఇంకా మెరుగైన క్రైస్తవులుగా మేము వెళుదుముగాక ప్రభువా. అలాంటి మనస్సును, విశ్వాసమును, హృదయ మార్పును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా మా లోపములను మాకు ఎత్తి చూపండి, మా హృదయాలను సరిచేయండి, ఈ వాక్యానికి లోబడే మనస్సును మాకు దయచేయండి. ఎందుకంటే అయా ఈ లోకంలో ఈ వాక్యం కంటే ఉన్నతమైనది ఏది మాకు లేదు ప్రభువా. అయా నా తండ్రి, పరిపూర్ణమైనది కేవలం నీ వాక్యం మాత్రమే నాయన. అలాంటి పరిపూర్ణమైనటువంటి వాక్యం కొరకు మేము నిలబడేటువంటి కృపను మాకు దయచేయండి. లోకమునైన అందులో ఉన్న వాటినైనా మేము అయా నా తండ్రి ఆశించక ప్రభువా, మీ వైపే చూసి నడిచినట్లుగా మీ కృప మాకు తోడుగా ఉంచమని ఆ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి వాక్యాలకు వెళ్ళబోయే ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి మనకి బుక్స్ వచ్చాయి. సో మహబూబ్ నగర్లో సేవ చేసినటువంటి మరి బెన్నీ గారు ప్రేమతో మనకి ఒక బుక్ని మనకి ఒక 25 కాపీస్ మనకు పంపించారు. కాబట్టి వాటిని తీసుకొని మీరు చదివి ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. అలాగే మాస్టర్ బెన్నీ గారిని, వారి సంఘాన్ని దేవుడు దీవించును గాక. మరి ఇవి యాక్చువల్గా నేను దినాలు పిడుగురాళ్ళు వెళ్ళాను. అక్కడ నుంచి విజయరాజ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సో ఆయనకి బాగలేదు తెలుసు కదా. సో ఆయన చూద్దాం. అలాగే ఈ బుక్స్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గరికి తీసుకోవడానికి అని వెళ్ళాను నిన్న. సో ఆ విధంగా పాస్టర్ గారిని కలిశాను. ఆయన మునుపటి కంటే కూడా కొంచెం మెరుగ్గా ఉన్నారు. దేవుడు ఆయన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ పుస్తకాలు మీరు తీసుకోనండి. అంతకుముందు కూడా కొన్ని బుక్స్ మీరు తీసుకున్నారు. అవన్నీ కూడా మీరు చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి వర్తమానం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. బైబిల్ చదవాలి, అలాగే వర్తమానాలు కూడా చదవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. సో వీటిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉన్నాం, ఎత్తబడే సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంఘమా, ఖచ్చితంగా మీరు మరి ఎంతో ప్రయాసతో ముద్రించబడేటువంటి పుస్తకాలు ఇవి. మరి విశ్వాసుల కానుకలతోటి, మరి ఈ తర్జుమా చేసే వాళ్ళ యొక్క డెడికేషన్ తోటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కూర్చి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. అలాగే ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ట్రాన్స్లేషన్ చేసిన ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పి చూస్తారు. ఆ తర్వాత ప్రింటింగ్ ఇస్తారు. ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ పుస్తకాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకే ఒక విషయాన్ని గుర్తించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఈ ఒక్కొక్క పుస్తకం కూడా ఇది దేవుని పిల్లల రక్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా శ్రద్ధతో చదవండి. ప్రతిరోజు కూడా ధ్యానించండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. సో అలాగే మరి నిన్నటి దినాన ఈ ఫెన్సింగ్ చుట్టూ మరి ఫెన్సింగ్ తీగ లాగటం అనేది పూర్తయింది. మరి సోదరుడు నతానేయులు, అలాగే యోహాను, మరి జోసెఫ్ గారు, థామస్ గారు, మోషే, అలాగే మేక, అలాగే ప్రవీణ్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. వారందరినీ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా సోదరుడు నతానేయులు చాలా మరి కష్టపడ్డాడు, డబ్బులు వెచ్చించాడు.
మరి తీగ కొన్నది తమ్ముడే, అలాగే స్తంభాలు కూడా తమ్ముడు కొన్నాడు. మరి మొదటి నుంచి కూడా ఈ పనిలో నతనీయులతో పాటు సహోదరుడు యోహాను కూడా ఉన్నాడు. యోహాన్ని నతనీయుల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దేవుడికి ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని దేవుడు ఉంచుకునే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా తిరిగి మనకు దయచేసే దేవుడే అన్నాడు. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకసారి యేసు ప్రభు బోధ చేయడానికి సముద్రం పక్కన నిలబడి ఉన్నాడంట. ప్రజలందరూ కూడా ఎక్కువతో ఉండే కొద్దీ ఆయన మీద దగ్గరకు వస్తూ ఉన్నారంట. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ బోధ చేస్తే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాడు. ఎందుకంటే ఆయన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి కంటే ఎవరైనా ఎక్కువ బాగా బోధించగలరా? ఆమె. సో దేవుడు స్వయంగా బోధిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో మనం చూడాలి అని అంటే యేసుక్రీస్తు జీవితం చూడాలి. సో ఆ విధంగా ఆయన బోధ చేస్తున్నప్పుడు ప్రజలు మీదకు వస్తా ఉంటే ఆయనకి ప్లేస్ లేక వెనక తిరిగితే సముద్రం ఉంది. ఇక పక్కన చూస్తే బోట్ ఉంది. ఆ బోట్ ఎవరిది అంటే పేతురుది. ఆ పేతుడిని బోట్ అడిగా, కొంచెం బోట్ ఇస్తామని చెప్పి అడిగి తీసుకున్నాడు. బోట్ ఎక్కాడు, ప్రసంగం చేశాడు, అయిపోయింది ప్రసంగం. ఆ తర్వాత ఇప్పుడు ఆ బోటుకి అద్దె చెల్లించాలి. యేసు ప్రభు బోటు తీసుకున్నాడు కదా, అద్దె చెల్లించాల. ఇప్పుడు పేతురుతో అన్నాడు, కొంచెం లోపల పోవాలన్నాడు. ఇటువైపు వలయ అన్నాడు. అయ్యా రాత్రంతా నేను చేపలు వేటాడాను, ఇక్కడేమి చేపలు లేవని చెప్పి పేతురు చెప్తా ఉన్నాడు. అయినా సరే నీ మాట చొప్పున నేను వేస్తానని చెప్పి చేసినప్పుడు పట్టజాలని విస్తారమైనటువంటి చేపలు అక్కడ పడినట్లుగా చూస్తాం మనం. హల్లెలూయా. సో దేవుడికి మనం ఏదైనా చేస్తే దేవుడు 1000 రెట్లు మనకి ఆశీర్వదించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘమా, మరి సోదరుడు నతానీయుల్ని తన కుటుంబాన్ని దేవుడు దీవించినాక, అలాగే మొదటి నుంచి కూడా ఉన్నటువంటి సహోదరుడు యోహాను మరి ఎంతో శ్రమ పడ్డాడు. వాళ్ళిద్దరే చాలా కష్టపడి పనిచేశారు. 95% వాళ్ళే పనిచేశారు. మేమందరం జస్ట్ ఉడత సాయం చేసాం అనమాట. ఓకే. సో కాబట్టి దేవుడు వారిని దీవించినాక, అలాగే నేను దినాన మరి అనుకున్న రీతిగా ఆశ్చర్యకరంగా మరి సోదరుడు రమేష్ కూడా, వీళ్ళ భర్త కూడా వచ్చాడు. మరి ఆయన కూడా మొదటి నుంచి కూడా చివరి వరకు ఉండి మరి పనిచేశాడు. అలాగే రమేష్ని తన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి వీళ్ళ ప్రార్థనలు ఫలిస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన వినే దేవుడు అన్నాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి రమేష్ని కూడా దేవుడు దీవించును గాక. అలాగే ఇంకా ఎవరైనా సరే పని చేస్తే నేను మర్చిపోతే నన్ను క్షమించండి. ఓకే. సో తర్వాత నోహు కూడా మరి కొన్నాళ్ళు వచ్చి పని చేశాడు. దేవుడు సోదరు నోహును కూడా దేవుడు దీవించును గాక. ఆమె. సో ఆ విధంగా మరి చర్చికి ఏదైనా సరే ఒక పనులు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీరందరూ వస్తున్నారు, సహాయం చేస్తున్నారు. మరి దేవుని పనుల్లో మీరందరూ కూడా పాల్గొంటున్నారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి నేను ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. ఈరోజు మన అంశం ఏంటంటే లోబడుట ద్వారా పరిశుద్ధాత్మ. ఆమె. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అంటే మనం ఏం చేయాలి అన్న విషయాన్ని ఈరోజు మీకు ఇంకొంచెం లోతుగా తెలియజేయాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. ఆమె. అయితే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాం? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాం? మీరు వాటి గమనించే ఉంటారు. ఏ వర్తమానం చూసినా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మ గురించి చదువుతున్నాడు, దేని గురించి ఏ టాపిక్ లేనట్టుగా దాని గురించి మాట్లాడతారని చెప్పి అనుకోవచ్చు. కానీ సంగమా, ఎందుకు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే, మనకి లోదర్ కాలం ఉంది, జాన్ వెస్లీ కాలం ఉంది, అలాగే ఇప్పుడు ఈ చివరి గడియ వర్తమాన కాలం ఉన్నది. ఆమె. మీకు గమనిస్తే లోదర్ కాలంలో అది ఏ కాలం అంటే నీతీకరణ కాలం. అనగా సంఘము యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విశ్వసించి నీతిమంతులుగా మారేటువంటి కాలం. సో ఆ రోజుల్లో నువ్వు రక్షించబడాలి అని అంటే ఎప్పుడు లోదర్ కాలం. మనం రక్షించబడాలంటే ఆ రోజుల్లో మనం ఉంటుంటే మనం చేయాల్సింది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు దేవుడని
నమ్మి బాప్తిసం తీసుకుంటే చాలు. ఎందుకనంటే ఆ సమయానికి ఆ దినానికి దేవుడు అంతవరకే బయలుపరిచాడు. హల్లెలూయా. చూడండి, మనము చీకట్లో నడుస్తున్నాం. మనం ఎంతవరకు నడవగలము? మనం ఎంత దూరం ప్రయాణం చేయగలము అంటే, ఎంత దూరం అయితే వెలుగు మనకు చూపిస్తుందో, ఎంత దూరం అయితే మనం పట్టుకున్న లాంతరు మనకి వెలుగు చూపిస్తుందో అంతవరకు మనం నడవగలం. దానికి మించి మనము నడవలేము. అలాగే ప్రియ సంగమా, ప్రతి కాలంలో కూడా దేవుడు తన వాక్యమైనటువంటి వెలుగును పంపిస్తా ఉన్నాడు. సో ఆ వెలుగు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకే సంఘం నడవగలిగేది. అలాగే సో లోకల్ కాలంలో దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. ఎంతవరకు పంపించాడంటే, కేవలం దేవుని మీద విశ్వాసం నుంచి నీటి బాప్తిసం తీసుకునేంత వరకే దేవుడు వాక్యాన్ని పంపించాడు. కాబట్టి ఆ రోజుల్లో లోతుల యొక్క బోధ ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అంటే మీరు దేవుడిని విశ్వసించండి, మీరు రక్షించబడతారు. సో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్న ఒకే మాట తీసుకుని లోతుల గారు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి లోతుల కాలంలో కనుక నువ్వు నేను ఉండి ఉంటే మనం చేయవలసింది ఏమిటంటే, కేవలము నీతిమంతుడు విశ్వాసం మూలంగా రక్షించబడిన మాట నమ్మటమే మనం చేయాల్సింది. అదేవిధంగా నమ్మి బాప్తిసం తీసుకోవటం మనం చేయాల్సింది. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైందనంటే, దేవుడు ఇంకొంచెం ముందుకు తీసుకొని పోయాడు వాక్యాన్ని. ఆయన ఏం చేశాడంటే, నీవు దేవుని చూడాలి అనంటే, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి అనంటే, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అన్న వాక్యానికి దేవుడు వెలుగునిచ్చాడు. ఆ వాక్యాన్ని దేవుడు ఆ కాలంలో వెలిగించినప్పుడు ఆ వాక్యాన్ని ఎవరు పట్టుకున్నారంటే, జాన్ వెస్లీ పట్టుకున్నాడు. సో జాన్ వెస్లీ ఆ వాక్యాన్ని పట్టుకుని పైకెత్తి ఆయన నడుస్తూ ఉంటే ఆయన వెనక అనేక మంది నడుచుకుంటూ ఆ వెలుగులో వెళ్ళారు. సో అదేమిటంటే శుద్ధీకరణ అయినది. సో ఆ రోజుల్లో జాన్ వెస్లీ కాలంలో నువ్వు నేను ఉండి ఉంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడంతో పాటుగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో ఆ కాలంలో ఆ విధంగా ఉన్నప్పుడు మనం రక్షించబడి ఉండేవాళ్ళం. అయితే దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళింది. ఇంకా దేవుడు ఇంకొక వాక్యాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఏమిటి ఆ లేఖనం అని అంటే, ఈరోజు నీవు తప్పక తిరిగి జన్మించాలని చెప్పి యేసు చెప్పిన మాటని ఈరోజు మనము దేవుడు మనకు వెలుగుగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సమయంలో మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో ఈరోజు మనము రక్షించబడాలి అనంటే మనం ఏం చేయాలనంటే పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సంగమా, మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాల్సిందే. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి కాలం అలాంటిది. సో నువ్వు ఏ కాలంలో జీవిస్తే ఆ కాలానికి సంబంధించినటువంటి వాక్యంలో నడవాల్సిన అవసరం ఉన్నది. సో లోపల కాలంలో లోపల యొక్క వాక్యం ప్రకారంగా నడిచినప్పుడు రక్షించబడినట్టుగా, జాన్ వెస్లీ కాలంలో ఉన్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు నడిచినప్పుడు రక్షించబడినట్లుగా, ఈ కాలంలో నువ్వు నేను రక్షించబడాలి అంటే ఈ కడే వర్తమానమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని నీవు నేను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాల్సిందే. హల్లెలూయా. సో ప్రవక్త వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, గురుతు అనేటువంటి వర్తమానంలో ఆయన అంటున్నాడు 74వ పేరాలో, మరియు మనం జీవిస్తున్నటువంటి ఈ కాలపు సాయంకాల సమయం ఇదే. ఇది సంఘములకు సాయంకాల సమయం. సో ఇది ఏ సమయం అంటే సాయంకాల సమయం. ఇది నాకు సాయంకాల సమయం. ఇది నా వర్తమానం యొక్క సాయంకాల సమయం. నేను మరణిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. సువార్త యొక్క సాయంకాల సమయమందు నేను ఇక్కడ నుండి తరలిపోతున్నాను. మరియు మనము నీతీకరణ మరియు మొదలైన వాటి ద్వారా పైకి వచ్చాం. అంటే లోగర్, జాన్ వెస్లీ ఈ బోధ ద్వారా మనం పైకి వచ్చాం. అయితే ఆ గురుతులు అప్లై చేయవలసినటువంటి సమయం ఇదే. హల్లెలూయా.
సో ఇప్పుడు ఈ సంఘమా మీరు గమనించండి, పాత నిబంధనలో పస్కా బలి పశువుని వధించారు. వధించే ముందు దాన్ని ఎప్పుడు తీసుకున్నామో తెలుసా? 14 రోజుల ముందే చేస్తారు దాన్ని. ఆమె ఎప్పుడు చేస్తారు? 14 రోజులు దాన్ని ఇంట్లో ఉంచి 14వ రోజు సాయంత్రం దాన్ని పంపుతారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 14 రోజుల సమయంలో లేవు. అలాగే మనం ఎక్కడున్నామంటే 14 రోజుల సమయంలో లేవు, సిద్ధపరిచే సమయంలో మనం లేవు. మనం ఎక్కడున్నామంటే సాయంకాల సమయంలో ఉన్నాం. అలాగే సాయంకాల సమయంలో ఏమవుతా ఉంది అంటే గొర్రె పిల్లలు వధించడం మాత్రమే కాదు, వధింపబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పూసుకునే సమయం సాయంకాల సమయం. అలాగే చూడండి, గొర్రె పిల్ల యొక్క గుర్తు అనేటువంటి ఆ రక్తము మొదటి రోజు రాలా ద్వారపత్రం మీదకి. ఎప్పుడు పూసుకున్నారు? మొదటి రోజు పూసుకోవాలా, రెండో రోజు పూసుకోలేదు, 13వ రోజు పూసుకోవాలా, 14వ రోజు సాయంకాలం వచ్చింది. అలాగే గొర్రె పిల్ల అప్పుడు రాకుంది, కానీ రక్తం ఎప్పుడు వచ్చింది? గుర్తు ఎప్పుడు వచ్చింది? రక్తం గుర్తు సాయంకాలం వచ్చింది. అలాగే అలాగే మీ సంగమా ఈరోజు పరిశుద్ధాత్మ గుర్తు, ఆ గుర్తు ఏదో కాదు, పరిశుద్ధాత్మ అయినది. అలాగే సో ఆ పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి సమయం ఏది అంటే సాయంకాల సమయం అయినది. అలాగే సో ఇది ఏ సమయం అంటే సాయంకాల సమయం అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. సో సాయంకాలంలో మీకు వెలుగు కలుగును. ఆమేన్. సో కాబట్టి ఈ వర్తమానం ఏంటంటే సాయంకాల వర్తమానమైనది. సో ఈ వర్తమానం ఏం తీసుకొస్తుందంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకువస్తుంది. ఈ వర్తమానం ఏం తీసుకొస్తుందంటే నీకు గుర్తులు తీసుకువస్తుంది. అలాగే ప్రవక్త ఇంకో వర్తమానం అంటున్నాడు, ఆయన నీకు గుర్తు ఏమిటి అని అంటే రక్తం కాదు కానీ గుర్తు. ప్రవక్త అంటున్నాడు రక్తంలో ఉన్నటువంటి జీవమే గుర్తు అయినది. అలాగే ప్రవక్త వాట్ ఈస్ ద టోకెన్? ఆ గుర్తు ఏమిటి? రక్తం. ఆ గుర్తు రక్తం ఏం పూసుకోవాలంటే ఈరోజు రక్తం ఎక్కువ ఉంది. అలాగే ఆ మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వధించబడ్డాడు, కానీ గుర్తు ఎప్పుడు అప్లై చేయబడుతుంది? ఎప్పుడు పూసుకోవాలి గుర్తు? సాయంకాల సమయంలో పూసుకోవాలి. అలాగే సో కాబట్టి ఆ సాయంకాల సమయంలో గుర్తు పూయబడుతున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం వదిలిపబడేటువంటి యేసుక్రీస్తు యొక్క లిటరల్ బ్లడ్, అక్షరార్థమైనటువంటి బ్లడ్ లేదంటే రక్తం ఇప్పుడు మనకు లేదు పూసుకోవడానికి. మరి ఏమిటి ఇప్పుడు మనకు ఆ రక్తం ఏంటి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే నిజంగా మాట్లాడితే మనకు కావాల్సింది రక్తం కాదు కానీ గుర్తు, అనగా రక్తం కాదు కానీ ప్రవక్తన్నాడు రక్తంలో ఉన్నటువంటి జీవమే గుర్తు ఉన్నది. అలాగే రక్తాన్ని పూసుకోవడం అంటే అర్థం ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని మీరు కలిగి ఉన్నారు. అలాగే సో కాబట్టి గొర్రె పిల్లలు వధించినప్పుడు గొర్రె పిల్లలు ఉన్నటువంటి జీవాన్ని తీసుకోవాలి. యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది ఏంటి? జీవాన్ని తీసుకోవాలి. కానీ గొర్రె పిల్లలు ఉన్నటువంటి గొర్రె పిల్లలు ఆత్మ లేదు. ఆమేన్. గొర్రె పిల్ల ప్రాణంలో కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది కానీ దానికి ఆత్మ అనేది ఉండదు. కాబట్టి కానీ యేసుక్రీస్తు వదిలిపోయిన తర్వాత ఆయన రక్తంలో ఏమున్నదంటే ఆత్మ ఉన్నది. హల్లెలూయా. సో మనం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క అక్షరార్థమైన రక్తం కాదు నీకు కావాల్సింది, ఆ రక్తంలో ఉన్నటువంటి ఆత్మ నీకు అవసరమైనది, అదే పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. సో ఈ సాయంకాల సంఘం, ఈ సాయంకాల వర్తమానం ఏం చేస్తానంటే ఆ ఆత్మని నీ మీద తీసుకొని వస్తుంది. ఈరోజు నీకు ఆత్మ రావాలంటే, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు తిరిగి జన్మించాలంటే నువ్వు ఈ గడి వర్తమానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సంగమా సాయంకాలం ముందు మనకి గుర్తు పూసుకునేటువంటి సమయం ఇదే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు పరిశుద్ధాత్మ గురించి నొక్కి చెప్పాల్సి వస్తుంది? ఎందుకు పదే పదే దాని గురించి బోధ చేయాల్సి వస్తూ ఉంది అనంటే ఈ సమయంలోనే మనం ఈ గుర్తుని కలిగి ఉండాల్సిన సమయం ఇదే. ఇంకొక సమయం లేదు, ఇంతకు ముందు సమయం కాదు, ఈ సమయంలోనే మనం దాన్ని కలిగి ఉండాల్సిన సమయం. కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. ప్రవక్త అన్నాడు అదే వర్తమానం 137 కాలంలో, అయితే నేను ఆ గుర్తును చూసినప్పుడు మిమ్మల్ని దాటిపోయాను బైబిల్లో రాయబడింది. ఇది ఈ కాలానికి దేవుని అవసరత ఉన్నది. అదవునా?
గుర్తు అనేది ఈ కాలానికి అవసరం. అది హల్లెలూయా. పెట్టుకుంటే పెట్టుకుంటాం, తీసుకుంటే తీసుకుంటాం, పూసుకుంటే పూసుకుంటాం కాదు. ఆమె పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే పొందుతాం, పొందకపోతే ఏముంది, పెద్ద విషయం ఉంది కాదు. ఇది ఈ కాలానికి దేవుని అవసరత అయినది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది దేవుడు ఇప్పుడు నీకు ఖచ్చితంగా కావాలని చెబుతున్నటువంటి సమయం ఇది. హల్లెలూయా. ఈ సాయంకాల వర్తమానము ఆ గురుతును అప్లై చేయడమే అయి ఉన్నది. ఆమె ఈరోజు నువ్వు ఆ గురుతుని నువ్వు పూసుకోవాలి, ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి అంటే ఏమిటంటే ఈ సాయంకాలపు వర్తమానమే నువ్వు స్వీకరిస్తే నువ్వు ఆ గురుతుని స్వీకరించినట్లే. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఎందుకు నేను పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఆ విధంగా మాట్లాడుతున్నాను, నొక్కి చెప్తున్నానంటే అది ఈ ఘడియలోనే పొందవలసినటువంటి గుర్తు అయ్యున్నది. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి వర్తమానం లేఖనం భాగంలో ఇక్కడ సౌలు కనబడుతున్నాడు మనకి. ఆమె ఎందుకు తీసుకున్నాను నేను సౌలు గురించి అంటే, సౌలు యొక్క జీవితం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ సంఘటన మనం గమనిస్తే అక్కడే నీతీకరణ ఉంది, అక్కడే శుద్ధీకరణ ఉంది, అక్కడే పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నది. హల్లెలూయా. నమ్ముతారా మీరు? నీతీకరణ ఉంది, శుద్ధీకరణ ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం. అంటే నూతన హృదయం ఉన్నది, నూతన ఆత్మ ఉన్నది, అందులో దేవుని ఆత్మ పెట్టబడి ఉన్నది. ఆమె సో ఈ లేఖనం మనకు తెలుసు కదా, దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను నా ప్రజలకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఆమె రాతి గుడిని తీసివేసి మాంసపు గుడిని వారికి ఇస్తాను. ఆమె అలాగే నూతన ఆత్మ వారికి ఇచ్చేది. ఆమె ఆ తరువాత నా ఆత్మను వారిలో ఉంచు. హల్లెలూయా. సో ప్రవక్త ఈ మాటలు తీసుకుని ఏమన్నాడంటే, నూతన హృదయం అనగా నీతీకరణ అయినది. ఆమె అంటే మారు మనసు కదే సాదృశ్యం. నూతన ఆత్మ అనగా అది శుద్ధీకరణ అయినది. హల్లెలూయా. అలాగే దేవుని ఆత్మ నీలోకి రావడం అనేది అది పరిశుద్ధాత్మ బాప్తిసమైనది. హల్లెలూయా. చూడండి, సౌలు అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఈ మూడు కనబడతా ఉన్నాయి. ఆమె చూడండి ఒకసారి మనం వెనకాల సమూయేలు. ఈరోజు నా అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనకి విధేయత అవసరమైనది. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నీవు దేవుని వాక్యానికి పూర్తిగా లోబడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. నీవు కనుక పూర్తి వాక్యానికి లోబడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఆమె సరే, నేను మీకు ఒక కీ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీవు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలి అని అంటే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడాలి. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సౌలు అనేటువంటి మనుషుడు దేవుడు అతనికి రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. దేవుడు అతనికి సంపూర్ణంగా సదాకాలము ఆ రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. అయితే సౌలు ఆ రాజ్యాన్ని సదాకాలం పొందుకున్నాడు, లేదంటే తాత్కాలికంగా పొందుకున్నాడు, ఈరోజు చూడాలి మనం. హల్లెలూయా. సౌలు రాజ్యాన్ని ఎప్పటికీ పొందుకున్నాడా, లేదంటే కొంత సమయం మాత్రం పొందుకున్నాడా? కొంత సమయం మాత్రం, తాత్కాలికంగా మాత్రమే సౌలు పొందుకున్నాడు. అందుకు కారణం ఏంటంటే సౌలు యొక్క అవిధేయత అయినది. ఈరోజు మనం సౌలు ద్వారా ఒక మాట నేర్చుకోబోతున్నాం. ఆమె దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రావాలి అంటే విధేయత ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మన పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అంటే ఈ 3 స్టెప్లు గుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం ఈరోజు ఈ సౌలు ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఆమె చూడండి, అప్పుడు సమూయేలు తైలము పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని తైలం పోసాడు తల మీద. చూడండి, ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదండి. ఓకే, ఇది కేవలం అభిషేకం మాత్రమే. యెహోవా నిన్ను అభిషేకించి
తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చిన, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడదు. చూడండి, సౌలు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే గాడిదలు పోయేలా వచ్చాడు. వెతుకుంటూ వచ్చినప్పుడు సమూయేలు చెప్పాడు, నీ గాడిదలు దొరికే, అయితే నీకు ఒక విషయం చెప్పాలి రా అని చెప్పి, దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకిస్తాను రా అని చెప్పి అభిషేకించిన తర్వాత ఇప్పుడు సమూయేలు సౌలుని పంపిస్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, కొన్ని సూచనలు నీకు జరుగుతాయి, ఆమేన్, నీ జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని సూచనలు జరుగుతాయి అని చెప్పి, మొదటి సూచన ఏమిటంటే, నీవు నా ఎదురు నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులు, ఎక్కడ? బెన్యామీను సరిహద్దులు. సౌలు బెన్యామీను గోత్రం చెందినవాడు, ఆమేన్. సో బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇతర మనుషుల్ని కనబడదురు. ఇక్కడ సమాధి ఉంది, సమాధి దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు. అలాగే సమాధి, ఇద్దరు మనుషులు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఏం గుర్తు వస్తుందో చెప్పండి, ఆలోచించండి. ఓకే, సమాధి, ఇద్దరు మనుషులు. అలాగే నెక్స్ట్, వారు నీవు వెతకపోయిన గాత్రములు దొరికినవి. నీ తండ్రి తన గాత్రముల కొరకు చింతింపక నా కుమారుడు కనుగొండగా నేను ఏమి చేతున్నా నీ కొరకు విచారించబడుతున్నానని చెబుతుంది. వారు ఇద్దరు మనుషులు, సమాధి పక్కన ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు మనుషులు ఒక వర్తమానం ఇస్తున్నారు. ఏంటి వారి వర్తమానం అంటే, పోయినవి దొరికింది, ఆమె నశించిపోయినాయి అనుకున్నది దొరికింది, ఆమె. సో చెప్పారు. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఏమిటంటే, ప్రియ సంఘమా, ఇది కల్వరి సిలువ అయినది, యేసుక్రీస్తు సమాధి అయినది. హల్లెలూయా. చూడండి, రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు. అసలు రాహేలు సమాధి దగ్గర ఏం జరిగింది? రాహేలు ఆ సమాధిలోకి ఎలా వెళ్ళింది? రాహేలు సమాధి దగ్గర రాహేలుకి ఏమైంది ఒకసారి చూడాలి మనం, ఆమె. సో రాహేలు సమాధిలోకి పోవడానికి ముందు ఆమె ఏం చేస్తా ఉందంటే ప్రసవేదన పడతా ఉంది. ఆమె మార్గం మధ్యలో ఉన్నది, ఆమె కంటా ఉంది. సో ఆమె కంటూ ఉన్న సమయంలో ఆమె ఏం చేస్తా ఉందంటే, ఒక పక్క కంటుంది, ఇంకో పక్క చనిపోతా ఉంది. అలాగే సో రాహేలు సమాధి దగ్గర ఏం జరిగిందంటే, ఎవరైతే జన్మనిస్తా ఉన్నారో ఆ జన్మనిస్తూ ఆ జన్మని ఇచ్చే ఆవిడ చనిపోతా ఉంది అక్కడ. అలాగే సంగమా, కల్వరి సిలువ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన చనిపోతా ఉన్నాడు, చనిపోతూ దేవుడి యొక్క సంఘానికి జన్మిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఎవరైతే జన్మనిస్తా ఉన్నారో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. సో రాహేలు సమాధి కల్వరికి సాదృశ్యమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఆ సమాధి దగ్గర ఏముంది అంటే, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆమె. సో యేసుక్రీస్తు సమాధి దగ్గర కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ యేసుక్రీస్తును వెతకడానికి కొంతమంది వచ్చినప్పుడు ఆ ఇద్దరు మనుషులు ఏం చెప్తున్నారు వారికనంటే, మృతులు, మీరు బ్రతికిన వాడిని మృతులు వెతుకుతున్నారు, మీరు చనిపోయారని చెప్పి మీరు ఎవరి గురించి అనుకుంటున్నారో అతను లేచి ఉన్నాడు. హల్లెలూయా. సో రాహేలు సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు వర్తమానం ఏమిటి అంటే, పోయింది అనుకున్నావు కదా, దొరికింది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు సమాధి దగ్గర కూడా ఆయన నశించిపోయాడు అనుకున్నారు కదా, ఆయన చనిపోయాడు అనుకున్నారు కదా, ఆయన లేచాడు. హల్లెలూయా. సో ఇది ఏమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ అనుభవం అయినది, ఆమె. సో సౌలు దేని గుండా ప్రయాణం చేస్తా ఉన్నాడు అని అంటే, ఆయన శిలువ అనుభవం గుండా ప్రయాణం చేస్తా ఉన్నాడు.
హల్లెలూయా. అనగా ఆయన చూడండి, మన టాబర్నాకిల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దేవుని ఆలయంలో మనకు తెలుసు ఆవరణ ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణం నాలో ఏముంది? మొట్టమొదటి అంటే బలిపీఠం, ఎత్తడి బలిపీఠం ఉన్నది. ఆ తర్వాత గంగాళం ఉన్నది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వస్తే అక్కడ దీపస్తంభం ఉన్నది, అలాగే సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది, అలాగే ధూపం వేసేటువంటి ధూపార్తి ఉన్నది. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ దేవుని యొక్క కృపా సింహాసనము ఉన్నది. అక్కడే దేవుడు నివాసం ఉండిస్తాం. సో ఇప్పుడు సౌలు ఎక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాడంటే ఇత్తడి బలిపీఠం నుంచి ఎక్కడ ప్రారంభిస్తున్నాడు. అలాగే ఇత్తడి బలిపీఠం అనగా యేసుక్రీస్తు శిలువ అన్నది. సో ఇప్పుడు సౌలు కూడా ఎక్కడ ప్రారంభిస్తా ఉన్నాడంటే రేచల్ సమాధి, రాహేలు సమాధి దేనికి సాదృశ్యమైనట్టు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి సాదృశ్యమైనది. అలాగే అనగా అది ఇత్తడి బలిపీఠ అనుభవం అయినది. సో అనగా అది నీతీకరణ అయినది. ఆమె సో సౌలు యొక్క మొదటి ప్రయాణంలో మొదటి స్టెప్ ఏంటంటే నీతీకరించబడుతూ ఉన్నాడు. నీతీకరణ స్టెప్ కూడా అతను ప్రయాణం చేశాడు. ఆమె ఆ తర్వాత మనం చూస్తే 3వ వచనం, తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానములకు రాగానే అక్కడ బేతేలులకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు కనబడదు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయించుకోవద్దు. చూడండి, ఇక్కడ ఏం కనపడుతున్నాయంటే రొట్టెలు కనబడుతున్నాయి, ద్రాక్షరసము కనబడతాం. ఆమె సో గుడారంలో అనగా దేవుని యొక్క ఆలయంలో రొట్టెలు స్ప్రేస్ ఏమిటి అని అంటే పరిశుద్ధ స్థలమైనది. అలాగే సో ఇక్కడ 2వ సూచన దేనికి సాదృశ్యం అంటే అది పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. 2వ సూచన దేనికి సాదృశ్యం అంటే అది శుద్ధీకరణకు సాదృశ్యమైనది. అలాగే సో వాళ్ళు ఏం చేశారంటే 2 రొట్టెలు ఇచ్చారు. ఆమె అనగా 2 వరుసల్లో పేర్చబడినటువంటి సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. అలాగే సో కాబట్టి ఈ 2వ సూచన దేనికి సాదృశ్యం అంటే ఇది శుద్ధీకరణకు సాదృశ్యమైనది. ఆమె ఆ తర్వాత వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, 4వ వచనం, అవి వారి చేత నీవు తీసుకున్నాను ఈలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపురు ముందు దేవుని కొండకు చేరు. ఇప్పుడు 3వ సూచన, ఫిలిస్తీయుల దండు కాపురు ఉండే దేవుని కొండకు నీవు చేరదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహముని కనబడు. అలాగే వారు ప్రకటన చేస్తూ వస్తారు. ప్రకటన అన్న దగ్గర ప్రవచించు వస్తారు. ప్రకటన ప్రవచించడం ఆమె సో వాళ్ళు ప్రవచిస్తూ వస్తున్నారు. చూడండి, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయొచ్చుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. సో ఇది 3వ సూచన. ఇదేమిటంటే ఇది ధూపార్తికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. సో వాళ్ళు తంబురా, సితార అలాంటి వాయిద్యాలతో పాటలు పాడుతూ ఉన్నారు. ఇది పెంతెకోస్తు అనుభవానికి సాదృశ్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ముందు నీకు పెంతెకోస్తు అనుభవం వచ్చింది. ఆమేన్. సో పెంతెకోస్తు అనుభవంలో భాషలు పొందరించబడ్డాయి, ప్రవచనాలు పొందరించబడ్డాయి. ఆమేన్. అలాగే ప్రవచనాలు చెప్పడం, లేదా భాషలో మాట్లాడటం, భాషకు అర్థం చెప్పడం, ఆమేన్, ఇవన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి. ఇది దేనికి సాదృశ్యం? ఇది కూడా పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ధూపార్తికి అది సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, కానీ ఇది పెంతెకోస్తు అనుభవానికి సాదృశ్యమైనది. అలాగే చూడండి, ఆ తరువాత యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా, అనగా ప్రవచించుండగా నీకు కొత్త మనసు వచ్చును. అలాగే సో ఇక్కడ కొత్త మనసు అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏముంది అని అంటే, then the spirit of the Lord will come upon you and you will prophesy with them and be turned into another man. అలాగే నీవు ఇతర అంటే వేరే మనిషిలాగా మారుదు. అంటే నీకు కొత్త మనసు వస్తుంది, కొత్త ఆత్మ వస్తుంది. అలాగే ఇక్కడ కొత్త మనసు అని రాశారు, కానీ ఏమొస్తుందంటే కొత్త ఆత్మ వస్తుంది. అలాగే చూడండి, మనకి 3 స్టెప్పులు ఉన్నాయి. ఫస్ట్
నూతన హృదయం, 2 నూతన ఆత్మ, 3 దేవుని ఆత్మ. హల్లెలూయా. సో నూతన హృదయం, నూతన ఆత్మ, 3 దేవుని ఆత్మ. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్, అంటే నీ యొక్క ఆత్మ మారిపోతుంది, అంటే నీకు నూతన ఆత్మ వస్తుంది. హల్లెలూయా. సో అని ఇక్కడ రాయబడింది. చూడండి, మరి నూతన ఆత్మ నీకు వచ్చే ముందు నీకేం రావాలి? నూతన హృదయం రావాలి. హల్లెలూయా. సో ఇక్కడ నీవు పొందుకుంటావు అంటున్నాడు. అంటే ఇది జరిగిపోయిందా, జరగాల? ఇప్పుడు ఎక్కడున్నాడు సౌలు? దాంట్లో లేడు, కొండ దగ్గర రాలేదు, సమయం దగ్గర మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో సమయంలో నీకు జరగబోయేది చెప్తున్నాడు. అప్పుడు సమయం అంటున్నాడు, కొండ దగ్గర నీకు దేవుడు నూతన ఆత్మనిస్తాడు, అంటే నువ్వు కొత్త మనిషిగా మారుతావు అని చెప్పాడు. ఆమె సో అంటే సౌలుకి నూతన ఆత్మ రాబోతా ఉన్నది. హల్లెలూయా. సో ఆ తర్వాత ఇంకొక సూచన, ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే, మాకంటే ముందు 7వ వచనం, దేవుడు నీకు తోడుగా ఉండు కనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలులకు వెళ్ళగా. చూడండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటాడు సమయంలో? గిల్గాలుకి వెళ్ళు. గిల్గాలులకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివద్దు. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు వచ్చట నిలువలను. అతడు సమయంలో నుండి వెళ్ళిపోటుగా తిరుగుగా. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాడు? రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు ఉంటారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? 3 మనుషులు వస్తారు, రొట్టె ద్రాక్షరసం మేకపోతులను పట్టుకొని నీకు వస్తారు, వాళ్ళు రొట్టెలు ఇస్తారని చెప్పాడు. ఆమె ఆ తర్వాత 3వ సూచన ఏంటి? దేవుని కొండ దగ్గర నీవు ప్రవచిస్తావు, అప్పుడు నీకేమొస్తుంది? నూతన ఆత్మ వస్తుంది అని చెప్పాడు. ఆమె ఇప్పుడు ఆ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ కొట్టిస్తున్నాడు సమయాలు. ఏమంటాడంటే, నువ్వు గిల్గాలులో వేచి ఉండు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సౌలు గిల్గాలులో వేచి ఉండాలి. ఎన్ని దినాలు? 7 దినాలు వేచి ఉండాలి. హల్లెలూయా. సో 7 దినాల తర్వాత సమయం వస్తాడు. ఆమె చూడండి, 7 దినాల తరువాత ఏం జరగబోతుంది? ఆమె అది తెలుసుకోవడానికి ముందు అసలు సౌలుకి ఏం జరిగిందో ఇప్పుడు చూడాలి. ఓకే, చూడండి నెక్స్ట్ వచనం, 9వ వచనం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటుకై తిరుగగా దేవుడు అని కొత్త మనసును అనుగ్రహించును. ఇక మళ్ళీ కొత్త మనసును రాశారు. అని ఇంగ్లీష్లో ఏముంది అంటే, so it was when he had turned his back to go from Samuel that God gave him another heart. నూతన హృదయాన్ని ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఏమంటే, ఎప్పుడైతే సమూయేలు దగ్గర నుంచి సౌలు తిరిగాడు వెళ్ళిపోవడానికి, వెంటనే అతనికి ఏమొచ్చిందంట? నూతన హృదయం వచ్చింది. హల్లెలూయా. సో ఇప్పుడు మొదటి స్టెప్ ఏంటి? నూతన హృదయం. సో సమూయేలు దగ్గర నుంచి తిరగగానే ఏమొచ్చింది? సౌలుకి నూతన హృదయం వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత రేచెల్ సమాధి గుండా వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ రొట్టెలు తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుని కొండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ప్రవచించే వాళ్ళతో కలిసి ఆయన కూడా ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత ఏం జరిగింది? ఇతనికి మళ్ళా నూతన ఆత్మ వచ్చింది. హల్లెలూయా. సో ఫస్ట్ నూతన హృదయం, తర్వాత నూతన ఆత్మ వచ్చింది. ఇప్పుడు సౌలుకి కావాల్సింది ఏంటి? దేవుని ఆత్మ కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇప్పుడు దేవుని ఆత్మ కావాలంటే సౌలు ఏం చేయాలి? సౌలు ఏం చేయాలంటే గిల్గాలులో 7 రోజులు ఇచ్చారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి అంటే, పరిశుద్ధ దేవుని ఆత్మ సౌలు పొందుకోవాలి అంటే అతను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 7 రోజులు వెయిట్ చేయాలి. ఆమె 7వ రోజులు ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది. 7 సంఘకాలాల అంతంలో ఏమొస్తుంది?
పరిశుద్ధాత్మ బాప్తిసం. అనగా దేవుని గుర్తు, ఆ రక్తం గుర్తు ఎప్పుడు వస్తుంది? మొదటి సంఘాలంలో కాదు, రెండో సంఘాలంలో కాదు, ఆరో సంఘాలంలో కాదు, 7వ సంఘకాలంలో వస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి సౌలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి 7 రోజులు వేచి ఉండాలా? హల్లెలూయా. ఎక్కడ వేచి ఉండాలి? గిల్గాలులో వేచి ఉండాలి. హల్లెలూయా. గిల్గాలులోనే ఎందుకు? గిల్గాల్ అంటే ఏంటి? అదంట పేరెట్ వచ్చింది. ఆమె గిల్గాలులోనే పరిశుద్ధాత్మ ఎందుకు? గిల్గాలులోనే దేవుని ఆత్మ చేత నింపబడాలని ఎందుకు నెరవేరుతాంది ఆమె? సో గిల్గాల్ అంటే ఏంటి అని అంటే ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. అసలు గిల్గాల్ కూడా ప్రాముఖ్యత. గిల్గాల్లోనే నువ్వు వెయిట్ చేయని ఎందుకు అంటున్నాడు? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. ఈ వర్తమానము బైబిల్కి కరెక్ట్గా సరిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఆమె ప్రవక్త ఏం చెప్తున్నాడు అంతా కూడా ఎక్కడుంది? బైబిల్లో ఉంది. సారీ 5:2. ఆ సమయంలో యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుకుని యెహోషువకు ఆజ్ఞాపింపగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. హల్లెలూయా. సో ఒక ప్రాంతానికి వచ్చారు. రాగానే చూస్తే యెహోషువ కాలేబులు తప్ప ఇక ఇశ్రాయేలు మొత్తం ఎవరు కూడా సున్నతి లేదు. ఆమె ఎవరికి కూడా సున్నతి లేదు. అప్పుడు దేవుడు ఆగండి. అప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మీరు రాతి కత్తులు చేయించి ఏం చేయాలి? మీరు సున్నతి చేయండి. ఆమె యెహోషువ సున్నతి చేయించినకు హేతు ఏమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరి వారు అందరూ యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గం అరణ్యంలో చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడా సున్నతి అయిన వాళ్ళే, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఐగుప్తు మార్గం అరణ్యంలో చనిపోయారు. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గం ముందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసిండు కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించు వచ్చింది. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. ఆమె కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడే వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండి ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను అని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. హల్లెలూయా. ఆ చోటు పేరేంది? గిల్గాలు. గిల్గాలు అనే పేరు ఎట్లా వచ్చింది? సున్నతి చేయించటం వల్ల. హల్లెలూయా. సో ఇప్పుడు గిల్గాలు అంటేనే ఏంటి అర్థం? సున్నతి. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొరిలించి వేయుట. సో అవమానమును తీసివేయుట, లోకమును కత్తిరించి పారేయుట. ఐగుప్తు అవమానాన్ని మీ నుంచి నేను తీసివేశాను, అందుకోసం ఈ పేరేంటి? గిల్గాలు. హల్లెలూయా. లోకమును మీ నుంచి నేను కత్తిరించి దూరంగా పడేశా అంటే ఇది గిల్గాలు అయినది. అనగా సున్నతి అయినది. సున్నతి అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. సో ఇప్పుడు సౌలుకి ఇప్పుడు ఏం కావాలి? నూతన హృదయం వచ్చింది, నూతన ఆత్మ వచ్చింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ కావాలి. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు? గిల్గాలు. అక్కడ 7 రోజులు వెయిట్ చేయి అన్న తర్వాత ఇప్పుడు గిల్గాలులో సౌలు ఉన్నాడు. అక్కడ అతను ఏం చేశాడు?
ఆమె అసలు పరిశుద్ధాత్మ పొందుకున్నాడా లేడా సౌలు? ఆమె పొందుకుంటే ఎందుకు పొందుకున్నాడు, పొందుకోకపోతే ఎందుకు పొందుకోలేదు? అదే చూద్దాం. సో మొదటి సమయాలు 13వ అధ్యాయం. మొదటి సమయాలు 13. తీసారా? సమయాలు 13గా ఎక్కడి నుంచి చదువుతాం అంటే 8వ వచనం. సమయాలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి. ఎవరు చెప్పారు? సమయాలు చెప్పాడు. అలాగే ఏమన్నాడు? నువ్వు 7 దినాలు ఆగు, వెయిట్ చేయి. సో సమయాలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అలాగే అతని యొక్క రాజ్యము నిత్యము స్థిరపరచబడాలి. జస్ట్ రాజ్యాన్ని ఇచ్చాడు తప్ప ఇంకా పూర్తిగా దాన్ని ఎవడు అప్పగించాల. నిత్యం నీకే ఉంటుందని చెప్పాలంటే ఏం పొందుకోవాలి? దేవుని ఆత్మ పొందుకోవాలి. అలాగే సో సమయాలు చెప్పాడు అతడు 7 దినములు ఆగి, సమయాలు గిల్గాలులకు రాకపోవటం, జనులు తన ఎదురుని చెదరిపోవటం చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చాను. అలాగే సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయటికే బయలుదేరగా సమయాలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా ఎదురు నుండి చెదరిపోటు, నిర్ణయ కాలమును నీవు రాకపోటు, ఫిలిస్తీయులు మిక్మషులో నుండి కూడినట్టు నేను చూచి ఇంక నువ్వు యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించిన నేను. అందుకు సమయాలు ఎట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక, హల్లెలూయా, నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. హల్లెలూయా. సో నీ యొక్క రాజ్యాన్ని సదాకాలం నిత్యము ఇశ్రాయేలు మీద స్థిరపరచాలని దేవుడు ఆలోచించాడు. సో కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞకు లోబడాలి, నువ్వు విధేయత చూపించాలి. కానీ నువ్వు ఆ విధంగా చేయలేదు. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరి కనుగొని ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సౌలు దేవుని ఆత్మను పొందుకోవాల్సిన సమయం దగ్గరలోకి వచ్చింది. సో అతను ఏం చేయాలి? కేవలం 7 రోజులకి సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కానీ అతను వెయిట్ చేయలేదు. ఎందుకు వెయిట్ చేయలేదు అని అంటే అతను చెప్పిన సాకులు ఏంటి, కారణాలు ఏంటి అంటే, ప్రజలు నా ఎద్దు నుంచి వెళ్ళిపోతా ఉన్నారు అన్నాడు. ఆమె వాళ్ళందరినీ బజ్జలకు తీసుకొచ్చాడు. రే, నన్ను 7 రోజుల తర్వాత పట్టాభిషేకం చేస్తాడు, నన్ను రాజుని అందరి ముందు ప్రకటిస్తాడు, రెండు అని చెప్పి పిలిచాడు. వాళ్ళందరూ ఒక మనోడు రాజు అయితే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని వచ్చారు. నిజమే అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా సమయాలు అభిషేకించిన సంగతి, సమయాలు ఎదురుతో మాట్లాడిన సంగతి వాళ్ళకేం తెలుసు? ఈయన చెబితేనే సౌలు చెప్పింది వాళ్ళు వింటున్నారు. సమయం వచ్చి అందరి ముందు నేను రాజుగా అభిషేకిస్తానని చెందే వరకు చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చాడు, వచ్చి వాళ్ళందరినీ బతిలాడుకొని తీసుకొని వచ్చాడు, వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. మనం ఫిలిస్తీయులకు ఎదురుగా మనం యుద్ధం చేయాలి, ఆల్రెడీ గెలుకున్నాం వాళ్ళు. ఓకే, సో యుద్ధం చేయాలని చెప్పి తీసుకొని వచ్చాడు. సమయాలు వస్తాడు, నాకు సపోర్ట్ చేస్తాడు అంటున్నాడు వాళ్ళతో. ఇప్పుడు సమయాలు వచ్చి రావడం లేట్ అయ్యేసరికి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఇప్పుడు వాళ్ళందరూ ఈ ఏదో పిలిచాడు, నిజమే అనుకున్నాం, సమయాలు వచ్చి వీడికి సపోర్ట్ చేస్తాడు అనుకున్నాం, సమయంలో సపోర్ట్ లేదనుకుంటా, వీడు ఉర్రి మాటలు చెప్తున్నాడని చెప్పి అతను అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నారు. అది అతనికి నచ్చల.
చెడుగా అనుకుంటున్నారు, ప్రజల్లో ఉంటున్న పాపులారిటీ పోతుందని చెప్పి ఇప్పుడు అతనే ముందుకు వచ్చి చేయరాని కార్యాన్ని అతను చేస్తా ఉన్నాడు. కేవలం యాజకుడు మాత్రమే చేసిన పనిని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సౌలు చేస్తా ఉన్నాడు. అనగా దేవుని ఆజ్ఞకి అతను మీరి ఉన్నాడు. ఆమేన్. సో మీరి ఇప్పుడు దాన్ని చేసినందువల్ల ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ రాజ్యాన్ని నేను తీసివేసి ఇంకోటికి అప్పగించాను. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఆ రోజు కనుక సమయం సౌలు కనుక ఓపిక పెట్టుంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ కూడా ముందుకొని ఉంటాడు. కానీ అతను వెయిట్ చేయాల, ఓపిక పట్ల, దేవుని ఆజ్ఞకి లోబడాల, దేవుడి యొక్క ఆజ్ఞకి అతను విధేయుడు అవునా. దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి. చూడండి, అదే మొత్తాన్ని చంపేరా అంటే ఒక మాటలో చెప్పచ్చు. మనకు తెలుసు దేవుడికి, అందుకే లిస్ట్ ఇస్తున్నాడు ఏం చెప్పాలని, ఎవరు చెప్పాలని లిస్ట్ ఇస్తున్నాడు. నువ్వు లిస్ట్ అదేమంటే తర్వాత వచ్చాడు నువ్వు లిస్ట్ చెప్పలేదు అంటాడు. ఆమె అందుకని దేవుడు స్పెసిఫిక్ గా చెప్పాడు, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పురుషులు కానీ, గాడిదలు కానీ, ఎద్దులు కానీ వాటన్నిటితో సహా పేర్లు చెప్పాడు. చెప్పి క్లియర్ కట్ గా లిస్ట్ ఇచ్చాడు. పో చంపు అన్నాడు. ఆమె బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఆమె తర్వాత అంతకు సౌలు జనులను పోగు చేసి తెలారీములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మంది, యోధా వారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలోకి ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, సరే ఈ కింద చదువుదాం. అప్పుడు 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని, యాక్చువల్గా ఏం చేయమన్నాడు దేవుడు? పురుషులందరినీ కూడా చంపమన్నాడు. కానీ రాజుని ప్రాణంతో పట్టుకున్నాడు. ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసింది. సౌలును జనులు కూడి అగగును గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నీ నిర్మూలన చేసింది. మనుషులందరినీ, పురుషులందరినీ చంపరానంటే రాజుని బతకనిచ్చాడు. గొర్రెలు, ఎడ్లు ఎన్ని చంపరానంటే వాటిలో మంచి వాటిని బతకనిచ్చి మిగతా నింపాడు. ఆమె 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చింది, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, చూడండి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందువల్ల అని అంటే చూడండి, ఇక్కడ సౌలు పూర్తిగా అనుకుండా లేడు. మీరు గమనిస్తున్నారా? పురుషులందరినీ చంపమనంటే 100 మంది ఉంటే 99 చంపాడు, ఒకడు మిగిల్చాడు. ఆమె గొర్రెలన్నీ చంపమనంటే చెడ్డకన్నీ చంపేశాడు. కొంచెం బలిసిని బలికి పనికొస్తాయని చెప్పి అది కూడా బలికి పనికొస్తాయని దేవుడికి అర్పించినా కానీ కొన్నింటి ఉంచాడు. ఆమె అంటే సౌలు దేవుడు చెప్పిన దాన్ని 99% నెరవేర్చాడు, 1% నెరవేర్చలా. దానికి దేవుడు ఎంత తీవ్రంగా చేస్తారో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలా సెలవిచ్చింది, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. అసలు నన్ను వాడు అనుసరించలేదు అంటాడు దేవుడు. ఏదో 99 చేశాడు, కానీ దేవుడు ఏమంటాడు, వాడు నన్ను అసలు అనుసరించలేదు, వెనుక తీశాడంట. వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను. 99% చేసి ఒకడైపోయినా దేవుడు ఏమంటున్నాడు, నా ఆజ్ఞను గైకొనకనే పోయింది. కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవా
యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయం సమయంలో లేచి సౌలును ఎదుర్కొంటూ పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారం వినడు. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చుతున్నాగా. కనపడంగానే నేను నెరవేర్చు అన్నాడు. అర్థమవుతుందా? అంటే వాడు నెరవేర్చలేడు తెలుసు. ఆమె సో ఆజ్ఞను, యెహోవా ఆజ్ఞను నెరవేర్చుతున్నానుగా సమయంలో అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చింది. జనులు తీసుకున్నప్పుడు నువ్వే చేస్తున్నా, నువ్వు రాజు కదా, నువ్వు చెప్పాలి కదా. ఆమె అంటే వాళ్ళ మాట వినకపోతే వీడికి ముప్పు అవుతుందని, అర్థమైనా? పాపులారిటీ కోల్పోవాలని ఇష్టపడట్లా. సో జనులు ఏదైనా సరే ఒక మాట దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీడికి లేదు. అదేమంటే నా గురించి పోతారేమో. ఆమె సో బలులు అర్పించటకు నీ దేవుడిని యెహోవాకు అర్పించటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలన చేస్తున్నాం, మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలన చేసాం అంటున్నాడు. సమయంలో నువ్వు మాట్లాడ పని లేదు, నువ్వు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. మిగిల్చావు కదా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తాడు. వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనండి. అందుకు సమయాలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. ఆమె యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాను. సో రాజుగా అభిషేకించే సమయానికి ఇతని దృష్టికి అక్కడ ఎలా ఉన్నాడట? అల్పుడు. నాదేముందండి, నాది చిన్నది, నాది గోత్రం చిన్నది, నాదేముంది అంటున్నాడు. ఆమె ఇప్పుడు రాజు వేసరికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఆమె సో నా పాపులారిటీ తగ్గకూడదు, నన్ను ఎవరు కూడా చెడ్డగా అనుకోకూడదు, నా నుంచి ఎవరు బాగూడదు అని చెప్పి అనుకుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాం. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయముల వరకు వారితో ఎదురు చేయమని సెలవీగా నీవు ఎదురుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసేదానండి. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. చూడండి, నువ్వెందుకు దోపుడు మీద ఎగబడి మిగిల్చావంటే ఆ మాట అనవద్దు. ఆమె ఎందుకు అనవద్దు అంటే చెప్తున్నాడు, నేను యెహోవా మాట విని సమయంలో నువ్వు వెళ్ళలేదంటే వీడేమంటాడు, వెళ్ళాను అంటున్నాడు. సౌలు యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి విన్నాను, పోయాను, అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకీయులు నిర్మూలన చేసింది అంటే సమర్థించుకుంటున్నాడు. అందరూ చంపాలంటే ఏమంటాడు, రాజు తప్ప మీద నేను చంపాను కదా అంటున్నాడు. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాడు. అందుకు సమూయేలు తాను సెలవిసిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆమె నువ్వు అర్పించే బలు నా దేవుడు సంతోషించేది, లేదంటే ఆయన మాట వింటే ఆయన కదా అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా నీకు లేదు. ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని ఆజ్ఞ మనకు లోబడాలి, దేవుని మాటకు మనము సంపూర్ణంగా లోబడాలి. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు దేవుని ఆజ్ఞకి దేవుని మాటకి ఎక్కువగా లోపడటం కాదు, పరిపూర్ణంగా లోపడాలి. ఆమె ఎక్కువగా చాలా చేస్తున్నా కాదు, అన్ని చేయాలి. అదే కాబట్టి ఈ సంగమా, మనము దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా లోపడాలి. ఆమె ఆయన ఇంకా చెప్తున్నాడు, తిరుగుబాటు చేయటం శోధించబట్టి నువ్వు పాపంతో సమానం. నువ్వు ఏం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావు అంటాడు. చూడండి, సౌలు ఎప్పుడైనా సరే అసలు దేవుడు ఏమన్నా దేవుడు మాట నేనేది అన్నాడా? సౌలు ఏమన్నా నేను దేవుడు ఎప్పుడైనా చేశాను కదా అన్నాడు, కానీ దేవుడు ఎప్పుడు ఏం చేయాలి అన్నాడా? కానీ దేవుడు ఏమన్నాడు?
సమానం. అంటే దేవుని మాటకు లోబడకపోవడమే తిరుగుబాటు. మన దృష్టిలో తిరుగుబాటు అంటే ఏంటి? నువ్వు కారంపూడి పోయిరా అని అంటే ఎందుకు పోవాలి, నేను పోను అంటే తిరుగుబాటు. కానీ దేవుని దృష్టిలో కారంపూడి పోరాను అని చెప్పంటే పోతానని చెప్పి పోలేదనుకో, అదే తిరుగుబాటు. అర్థమవుతుందా? మనకేమో తిరుగుబాటు అంటే ఎందుకు పోవాలి ఎదురు తిరిగి మాట్లాడటం తిరుగుబాటు అనుకుంటున్నాం మనం. కానీ దేవుని దృష్టిలో తిరుగుబాటు ఏంటి? దేవుడు చెప్పిన మాట వెనక చేయకపోతే తిరుగుబాటు అది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు జాగ్రత్తగానండి, పరిశుద్ధాత్మ వాపసం పొందుకోవాలి. మనం పొందుకోవడం కోసం దేవుడి యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. అగగుని ఆ రాజును ఒక్కడే బతికించి మిగిలిన అందరిని కూడా చంపేశాడు. ఆ ఒక్కడు కూడా సరిపోతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆమె అన్నిటినీ చంపాడు. బలంగా ఉన్న కొన్ని ఒక 100 గొర్రెలేమో మిగిల్చాడు. వాటిని కూడా చంపుకుంటే దేవుని ఆత్మ పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే వాడు అంటే సౌలు మిగిల్చిన వాటికంటే సంపద ఎక్కువ. సౌలు పాటించిన దానికంటే పాటించిందే ఎక్కువ. అర్థమైందా? సో ఇప్పుడు ఆ కొంచెం కూడా పాటించండి, ఆ చిన్నది కూడా చేస్తుంటే దేవుడు పొందుకున్నాడు. మన రాజ్యస్థాయిలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సంగమా, దేవుడు చెప్పే ప్రతి మాటకి మనం లోబడాలి. అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఏమనుకోవద్దు స్త్రీలు, చెయ్యి పోగులు పెట్టుకోవద్దు, బంగారంతో నేను ముత్యములతో నేను మిగులు వెలగల వస్త్రములతో నేను అలంకరింపుకొనక అనంటే నిన్ను పెట్టుకుంటే ఏమైంది? ముక్కు పోగు పెట్టుకుంటే ఏమైంది? చిన్నదేగా. ఆమె ఆ చిన్నదాని వల్లనే నువ్వు పరిశుద్ధాత్మ పోగొట్టుకుంటున్నావు. ఆ చిన్నదే నీవు పరిశుద్ధాత్మను పొందుకోకుండా అడ్డుకుంటుంది. చిన్నది కాదు అది. అర్థమవుతుందా? చిన్నది కాదు అది. సో ఎవరో చెవిపో కోసం నువ్వు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటావా? ఆమె జుట్టు కత్తిరించుకొని దేవుడు చెప్తావు అంటే నువ్వు మొత్తం ముడి చేయించుకోవట్లా, చెవులు కట్ చేస్తున్నట్ట. ఆమె ఆ చెవులు కట్ చేయడం కొంచెమే, ఆ కొంచెం జుట్టు నేను ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ పొందుకుంటూ అనుకుంటాం. ఆమె సో కాబట్టి సంగమా, దేవుని ప్రతి ఆజ్ఞకి కూడా మనం లోపడాలి. అది చిన్నదైనా సరే. హల్లెలూయా. ఇదేముందిలే ఈ సంగతి, అదేముంది, దానివల్ల దేవుడు ఆపేస్తాడు నన్ను. ఎస్, దానివల్ల ఆపేస్తాడు దేవుడు. ఆమె సౌలు అన్నింటినీ కూడా చేశాడు, కానీ ఒక్క పురుషుడిని అందరూ నాపమంటే వాడు ఒక్కడే ఆపాడు. దానివల్ల ఏమైంది? వాడికి పరిశుద్ధాత్మ పొందుకోలేదు. కాబట్టి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మించాలి అంటే దేవుడు చెప్పే ప్రతి మాటకి లోబడాలా. ఇంకోటి, నువ్వు దేవుడు తిట్టాల్సిన అవసరంలా. దేవుడు చెవి పోగులు పెట్టుకోవద్దమ్మా అనంటే ఆయన ఎవరు చెప్పడానికి? ఆయన చెబితే నేను వినాలా? బైబిల్లో రాసింటే నేను పాటించాలా? దేవుడు ఎవరు అసలు ఎప్పుడు చూడలేదు. ఇంత మాట్లాడడం అవసరంలా. పెట్టుకోవద్దమ్మా అంటే నువ్వు పెట్టుకుంటే చాలు. ఏంటది? తిరుగుబాటు. హల్లెలూయా. దేవుని దృష్టికి ఏంటది? తిరుగుబాటు. ఆయన అన్నాడు, అది సోదె చెప్పుటాను పాపముతో. అందుకోసం సౌలు ఆడిపోయాడు, చివరికి సోదె చెప్పిన దగ్గర పోయాడు. సో దేవుడు మాట్లాడలేదని, సమూయేలు మాట్లాడలేదని ఆడిపోయాడు, చివరికి సోదె చెప్పిన దగ్గర పోయాడు. ఎందుకంటే ఆ పాప ఈ పాప ఒకటే. ఆమె సో సౌలు యొక్క అంతం చూడండి ఎక్కడికి వెళ్ళింది. ఎందుకనంటే ఆ చిన్న మాట కథను లోపలి. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞను విసర్జితు పాపం తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట పాపముతో సమానం. ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ సమయంలో మనం నామాల గురించి కూడా మాట్లాడాలి. ఆమె 2 రాజులు 5వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతాను వినండి. ఎలీషా
నీవు యోర్దానులోకి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అవుతుందని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. చూడండి, నామాన్ అనేవాడికి కుష్టు ఉంది. దాన్ని పోగొట్టుకోవడం కోసము ఒక చిన్నపిల్ల మాట విని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా ఏమంటే కారు వేసుకొని వచ్చాడు. వెనకాల పెద్ద ఫ్లీటే ఉంది, అంటే కాన్వాయ్, పెద్ద కాన్వాయ్. ఓకే, ఒక 10 కార్లు వరుసగా, ముందు 10 వెనక 10, మధ్యలో నామాను వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారి దగ్గర. ఇప్పుడు నామాన్ అనుకున్నాడు, ఎంత పెద్ద వ్యక్తిని కదా నేను, అసలు నా మాట నేను వస్తానని చెప్పాను. కానీ ఎలీషా పాస్టర్ గారు పరిగెత్తుకుంటున్న దగ్గరికి వస్తాడు. అయ్యా రండి, మీరు నా దగ్గర రావడం చాలా గొప్ప భాగ్యం అని చెప్పి నన్ను స్వీకరిస్తాడు, నన్ను ఆహ్వానిస్తాడని చెప్పి అనుకున్నాడు. అనుకుంటే ఎవరు వచ్చారు నామాన్ దగ్గరికి? ఎలీషా శిష్యుడు డేకన్ పంపించాడు మాస్టర్ గారు. ఆస్టర్ గారు పోలా, డేకన్నే పంపించాడు. ఇప్పుడు డేకన్ వచ్చామంటాడంటే, మీకు ఇష్టం పోవాలంటే మా అయ్యగారు చెప్పాడు, మీరు ఎవరితో నదికి పోయి 7 సార్లు మునగండి. దాంతో ఇటు కోపం వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద అధికారి నేను వస్తే కనీసం బయటకు కూడా రాలేదు మాస్టర్, ఇంటి ముందే ఆపి ఎవరో పనులు పంపించాడు. యాక్చువల్గా నామను ఎప్పుడైతే ఆ పనివాడు వచ్చి ఆ మాట చెప్పాడో వెంటనే నామను ఆశ్చర్యపోవాలి. అసలు నేను ఎవరో తెలియదు వీడికి, ఇప్పుడు వచ్చి నా సమస్య చెబుతున్నాడు అని పరిష్కారం కూడా చెబుతున్నాడు. అంటే దేవుడు పనిచేస్తున్నాడు, ఇతను దేవుడు చెప్పాడు, సో దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి నామని ఏం చేయాలంటే విశ్వాసంతో పోవాలంట. ఇప్పుడు నామని ఏం చేయాలంటే దానికి బదులు కోపం వచ్చింది. ఎంత గొప్పవాడిని నేను వస్తే కనీసం పాస్టర్ గారు ఎదురు కూడా రాలేదు, ఏమంటాడు కింద చదివితే పోయి ఇట్లా నేను అతను నా ఎదురుకు వచ్చి నిలిచి, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా ఎద్దుకు వచ్చి నిలిచి, ఎవరు మాస్టర్ గారు ఎలీషా గారు నా ఎద్దుకు వచ్చి నిలబడి తన దేవుడు యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి, అంటే చేతులుంచి ప్రార్థన చేసి ఆమె కుష్ఠరోగమును మోపునని నేను అనుకుంటుంది. అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఎదుర్కొన్నాయి, కానీ ఆడపోతే దేవుడి మార్గం వేరే ఉంది. హల్లెలూయా, నీ ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు. హల్లెలూయా, మనం మన ఆలోచన పక్కన పెట్టి, మన విధానాలు పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే దేవుడి మాటలో పోరాడాలి. అప్పుడే మనకి స్వస్థత, అప్పుడే మనకి రక్షణ, అప్పుడే నీకు కష్టాలు ప్రార్థిస్తుంది. హల్లెలూయా. సో కుష్ఠరోగం మార్పులను అనుకుంటుంది. ఇప్పుడు అన్నాడు, దమస్కు నదులైన అమానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఈ తుచ్చమైనటువంటి మురికి నీరు మారే ఈ నదుల కంటే కూడా నదులన్నీ, ఇశ్రాయేలు దేశంలో నదులన్నీ కలిపితే వాటి కూడా మాయే శ్రేష్టమైనవి. వాటిలో స్నానం చేసి శుద్ధి అందలేనా అని అనుకుని రౌతుడే తిరిగి వెళ్ళిపోయాడు వెనక్కి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చాయా, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లు నువ్వు చేయకుందువా? ఆమె చూడండి, మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదైనా సరే మనకి పరిశుద్ధాత్మ ఇవ్వాలంటే మన ఆలోచన ఎట్లుంటుందంటే, పాస్టర్ గారు వచ్చి ఇలా చెప్పాలి, నువ్వు కనీసం 21 రోజులు ఉపవాసం ఉండాలి. ఓకే, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, కనీసం నీ పిల్లలు కూడా నువ్వు దగ్గరికి రానియకూడదు, నువ్వు ఉన్న చోట నుంచి లేవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, నీ చుట్టూ తెరలు కట్టుకోవాలి. ఈ విధంగా నువ్వు చేస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడని చెబితే తండోపనాలు పోతాడికి. అర్థమవుతుందా? ఎందుకంటే అది మనిషి స్వభావం. దేవుడు నీకు ఏదైనా సరే ఒకటి సింపుల్గా ఇచ్చేస్తే, నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలండి, పరిశుద్ధాత్మ పొందుకోవడం చాలా చాలా పెద్ద కార్యం. అలాంటి కార్యం దేవుడు అంటాడు సింపుల్గా, నేను చెప్పిన మాట పాటించు నీ చేత అంటున్నాడు. అది నచ్చదు మనకి. సింపుల్ దేవుడు చెప్పింది కదా అది. ఆమె అట్ట కాకుండా ఏది పరిశుద్ధాత్మ మౌలేశావా, దానికి నిష్ఠ ఉండాలా, అదే నువ్వు భార్య దగ్గర పోకూడదు,
నువ్వు ఉపవాసం ఉండాలి. ఏమి ఇన్ని చేస్తే కానీ దేవుడు పరిశుద్ధత ఎవడని చెప్పు అందరూ వస్తారు. ఆమె సో కాబట్టి దేవుడు ఏది చేసినా సరే ఎలా చెప్తాడంటే సింపుల్ గా ఉంటుంది. ఒక్కొక్కరికి అంటాడు దిస్ గాస్పెల్ ఈజ్ ఏ సింపుల్ గాస్పెల్. ఈ సువార్త అనేది చాలా సామాన్యమైనది. దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలోనే బయలుపరుచుకుంటాడు. అలాగే కానీ మనిషి అన్ని కూడా కాంప్లికేటెడ్ గా అంతా కూడా కాంప్లెక్స్ ఉండేవాడికి మామూలు చిన్న విషయాలు సరిపోవు. నువ్వు పరిశుభ్రత ముందుకోవాలంటే నువ్వు ₹1,00,000 కట్టాలా అను కడతారు వస్తారు. అర్థమైందా? జస్ట్ నువ్వు దేవుని వాక్యం పాటించాలి. ఆ చెరుకున్న కమ్మెలు తీసే జుట్టుగా తెచ్చుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చెప్పావు అనుకో ఆడే పోయి ఏవుడు వెళ్తాడు. ఏంటిది? దేవుని యొక్క వాక్యము సింపుల్ గా ఉంటది. దాన్ని స్వీకరించడానికి మనకు మనసు ఉండదు. అదే నామానికి అంటున్నాడు, అదే చెప్తున్నాడు. అయ్యా నువ్వు ఏమంటున్నాడు? నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? నాకు 10 కేజీలు బంగారం ఎప్పుడే నువ్వు తగ్గుతుందంటే చేయకుండా ఉంటావా? ఇస్తావు కదా, చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా, అంటే దానికంటే సింపుల్ కదా అంటాడు. అవే ఆయన చేయమన్నది స్నానమే కదా. నేను బంగారం అడిగాడా, ఆస్తులు అడిగాడా, పిల్లలు బలిమన్నాడా? ఏం లేదు కదా, చాలా సింపుల్. సో అన్నప్పుడు అతను పోయి దైవదేవుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్లల దేహం వలె అతను శుద్ధుడై. సంగమ ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అంటే నీవు దేవుని వాక్యానికి సింపుల్ గా లోపడటం అయితే ఏ పెద్దగా ఆలోచించకూడదు. ఆయన నుంచి ఇది చిన్నదే కదా అంటే ఇది చేస్తేనే అయిపోద్దా, వాళ్ళకి రంగు వేసుకుంటే పరిశుభ్రం పోద్దా, జుట్టు కత్తిరించుకుంటే పోద్దా, హైట్ చేసుకుంటే పరిశుభ్రత ఎవడా దేవుడు? అది చెప్పులే కదా, ఇది చుట్టే కదా, ఈ బట్టలే కదా, ఏమో చిన్న నగే కదా అని మనం అనుకుంటున్నాం. అని సంగమ నీవు దేవుడు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ నగ పెట్టుకుంటున్నావంటే నగ గురించి లేదు సమస్య. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. అయితే దేవుడు ప్రభావం ఉండాలి, లేదంటే దెయ్యం ప్రభావం, ఈ రెండే ఉంటాయి. మనం నడిపించేది ఎవరు అంటే అయితే దేవుడు, లేదంటే దెయ్యం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు బంగారంతో అలంకరించుకోవద్దు. దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామనంటే ఇప్పుడు ఎవరితో నడిపించబడుతున్నాం? మనం ఎవరు మాట వింటున్నాం? దేవుడు మాట కాదు. కానీ మనం దానికి పైగా మాట వెనుకపోక మనం పైగా ఉంటాం. నగలు పెట్టుకుంటే ఏముందండి, బంగారం పెట్టుకుంటే ఏముంది, పెద్ద విషయం కాదు కదా అంటున్నాం. ఇక్కడ సమస్య బంగారం కాదు, అది పెద్దగా చిన్నగా నాది కాదు. అసలు ఎందుకు పెట్టుకుంటున్నాను? దాని వెనకాల ఆత్మేది. అర్థమైందా? నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అంటే నువ్వు చేసే కార్యం గురించి ఒక సమస్య. ఆ కార్యం నువ్వు చేస్తున్నావు, దాని వెనకాల ఆత్మ. నువ్వు మేకప్ వేస్తున్నావు అంటే జస్ట్ పెయింట్, అదే ఫ్యాక్టరీలు తయారు చేస్తాం, మనం తయారు చేసుకుంది ఇంట్లో. అది కాదు. ఎందుకు వేసుకుంటున్నావు? ఎవరు వేయిస్తున్నావు? నేను దేవుడు వేసుకోవద్దన్నప్పుడు నిన్ను వేసుకోవడం ఎవరు చెబుతున్నాడు? అర్థమైందా? అంటే ఏ ఆత్మ కింద ఉన్నావు, ఏ స్పిరిట్ ప్రభావం కింద ఉన్నావు? ఈ సమస్య బంగారం గురించో, మేకప్ గురించో, చెప్పుల గురించో, బట్టల గురించో కాదండి, ఆత్మ గురించి. నువ్వు ఏ ఆత్మకు లోపడుతున్నావు? మనం అనుకుంటున్నాం సింపుల్ గా దేవుడి మాటకు లోపడిపో, చెప్పాడు చేయకపోతే ఏందంట అని అంటే చేయట్లేదంటే నువ్వు ఇంకొక ఆత్మ ప్రభావం కింద ఉన్నావు అని అర్థం. కాబట్టి సంగమా నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రతి మాట విషయంలో నువ్వు లోబడాలా. హల్లెలూయా. దేవుని ఆత్మకు ఆ విధంగా మనం లోబడినప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఎస్, ఈ చిన్న చిన్న విషయాలు అయినా సరే అవే ఆపుతున్నాయి నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి. చిన్న చిన్న విషయాలే కానీ అవే ఆపుతున్నాయి. అరగంట ముందు రాబట్టి ఎందుకు రావట్లేదు? అరగంట ముందు రమ్మని దేవుడు దేవుడా దేవా? దేవుడు. కానీ ఈ రోజు మనం రాలేకపోతున్నామంటే నువ్వు ఆపుతున్న దేవుడు, నువ్వు ఎవరు మాట్లాడుతున్నావు? ఇంకొక ఆత్మ మాట, దెయ్యం మాట్లాడుతున్నావు.
అందుకోసం నేను సీరియస్నెస్ రావట్లేదు. ఇంకా అరగంట ముందు రాలేని పరిస్థితులు ఇంకా ఉన్నామంటే కారణం ఏంటంటే ఏముందిలే, ఏంటిది? దేవుడు ఏమంటాడు? తిరుగుబాటు అంటున్నాడు. మాట తిరగపోవటం కాదండి. దేవుడు ఏమంటున్నాడు? తిరుగుబాటు. దేవుడు చెప్పిన ఒక మాట నువ్వు చెయ్యట్లేదు అంటే అదేంటి? దేవుని దృష్టిలో తిరుగుబాటు. అది సోద చెప్పుట పాపంతో సమానం. మూర్ఖత అగపరుచుట విగ్రహములను పూజించుటతో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా ఉంటున్నావు, దేవుడి మాటకు నువ్వు లోపడట్లేదు. అదేంటి? మూర్ఖత. అనగా నీవు ఏ వస్తువు గురించి లేదంటే ఏ దాని గురించి అయితే నువ్వు పట్టుబట్టి దేవుడు చెబుతున్నా సరే దానే చేస్తాను అంటున్నావు, ఇప్పుడు అది నీకు విగ్రహం అయి ఉన్నది అంటే నువ్వు విగ్రహారాధన చేస్తావు. నీ దృష్టికి ఏంటది? ఇది చిన్న విషయమే కదా అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉంది? నువ్వు విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా ఉంది దేవుని దృష్టిలో. కాబట్టి సంగమా, ఈ చిన్న చిన్న విషయాలు కాదు, ఈ చిన్న చిన్న విషయాలు దేవుని దృష్టిలో పెద్ద విషయాలు అయినాయి. ఎంత పెద్దగానంటే సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడి అంత సమయంలో రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసేంత పెద్దది. నీ దృష్టిలో ఏంటంటే చిన్నదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా సీరియస్. హల్లెలూయా. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ పొందడానికి దేవుడు ఈరోజు మనకు మార్గం చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందడానికి ఈరోజు దేవుడు నేను కోట పడేయమంటున్నా, నువ్వు 1,00,000 రూపాయలు కట్టమంటున్నా, నువ్వు ఉపవాసం 21 రోజులు చచ్చిపోయేంత ప్రార్థన చేయమంటున్నా. దేవుడు ఏమంటాడంటే దేవుని వాక్యానికి పూర్తిగా లోబడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంత సింపుల్, దేవుని వాక్యం అంత సామాన్యము. దాన్ని నువ్వు పాటిస్తే చాలు, దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. అది చెయ్యలేకనే సౌలు దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. కాబట్టి సంగమా, మనం ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని ప్రతి మాటకి లోబడాలి. దేవుని యొక్క సంపూర్ణ వాక్యానికి, దేవుని పూర్తి వాక్యానికి సంపూర్ణంగా లోబడాల్సిన అవసరం ఉన్నది. అలా లోబడినప్పుడే దేవుడు మనల్ని దీవించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, అలాగే ఎస్తేరు గురించి ఉంది. మరి ఎస్తేరు గురించి చెప్పనా? 10 నిమిషాలు వినగలరా? ఆమె సరే. ఎస్తేరు 2వ అధ్యాయం ఒకసారి తీయండి. ఎనిమిదో వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురణ చేయబడి కన్యకులు అనేకులు శోషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. హల్లెలూయా. సో రాజు కోట, అప్పుడు దాకా కన్యకలు ఎక్కడున్నారు? కోట బయట ఉన్నారు. రాజు అంతఃపురంలో ఎవరు కూడా లేరు, బయట ఉన్నారు. బయట ఉన్నటువంటి ఆ కన్యకలు లోపలికి తీసుకొచ్చింది ఎవరు అంటే ఒక రాజు ఆజ్ఞ, రాజు యొక్క ప్రకటన. అలాగే ఈరోజు దేవుని రాజ్యము అనగా దేవుని యొక్క సింహాసనానికి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి గేటు మూసేసింది. కానీ ఆ గేటు ఓపెన్ చేసింది ఎవరు అంటే సువార్త. హల్లెలూయా. రాజు ప్రకటించమని చెప్పినప్పుడు ఆ ప్రకటన శూషణ కోటకి గేట్లు ఓపెన్ చేసింది. అప్పటిదాకా కోటలోకి ఎవరు రాకూడదు, వాళ్ళు కనికిలు అవ్వచ్చు, కానీ ఎక్కడ ఉండాలి? బయట. కానీ వాళ్ళు లోపలికి తీసుకొచ్చింది ఎవరు అంటే ప్రకటన. అలాగే ఈరోజు బయట ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొస్తుంది ఎవరంటే సువార్త. ఈరోజు నీకు సువార్త వినబడుతుంది అని అంటే దాని అర్థం దేవుడు నిన్ను లోపలికి పిలుస్తున్నాడు అన్నాడు. దేవుడు తన అంతఃపురంలోకి నిన్ను
ఆహ్వానిస్తాడని అర్థం. హల్లెలూయా. సో ఇప్పుడు ఆహ్వానించబడిన తర్వాత ఎస్తేరు ఎవరికి అప్పగించబడింది అంటే హేగే వశములకు అప్పగించబడింది. హల్లెలూయా. సో హేగే యొక్క అంగంలో ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్న తర్వాత 10వ వచనం, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరులకు ఆజ్ఞాపించిండును గనుక ఆమె తెలుపలేదు. సో కోటలోకి వచ్చిన తర్వాత ఏమో హేగే వశంలో ఉంది, అంత ముందు ఎక్కడ ఉన్నామే మొర్దెకై అండర్లో ఉంది, మొర్దెకై సంరక్షణలో ఉంది. మొర్దెకై సంరక్షణలో ఉన్నప్పుడు మొర్దెకై ఏం చెప్పాడంటే నువ్వు ఏ జాతి, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు, నీ కులం ఏంది, నీ మతం ఏంది, ఎవరికి కూడా నువ్వు చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు ఆమె దానికి లోబడింది. అలాగే సో విధేయత చూపిస్తాం. ఎవరి అండలో అయితే ఆమె ఉన్నదో, ఎవరి అధికారం కింద అయితే ఆమె ఉన్నదో, ఎవరి సంరక్షణ అయితే ఆమె ఉన్నదో, ఇప్పుడు ఎస్తేరు ఒక మంచి గుణాలు కలిగి ఉంది. ఏంటంటే ఆమె సంరక్షకులకు లోబడే తత్వం కలిగి ఉన్నది. హల్లెలూయా. సో మొర్దెకై దగ్గర నుంచి ఇప్పుడు హేగే దగ్గరకు వచ్చింది. హేగే దగ్గర ఎలా ఉంది, హేగేకి ఎదురు తిరుగుతున్నాయమ్మా చూద్దాం. 14వ వచనం, సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్తులను కాయు రాజు యొక్క షండుడైన షయస్గజు అను అతని వశంలో ఉన్న 2వ అంతఃపురములకు తిరిగి వచ్చు. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజు వద్దకు మరలా వెళ్లకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగా ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. హల్లెలూయా. మొర్దెకై దగ్గర ఉన్నప్పుడేమో మొర్దెకై మాట వింటుంది, మొర్దెకైకి లోబడుతూ ఉంది. ఆమె హేగే దగ్గరికి వచ్చినప్పుడేమో హేగే మాట మాత్రమే వింటా ఉంది, హేగేకి లోబడుతూ ఉంది. తన సొంత ఆలోచన లేదు, తన సొంత ఇష్టము లేదు, కేవలం హేగే ఏం చెబితే అది. ఆమె సో ఆ విధంగా ఆమె లోబడినందుకు, ఆ విధంగా విధేయత చూపించినందుకు ఆమె చూడండి 16వ వచనం, ఈ ప్రకారము 15 మొర్దెకై 15 చదివాం కదా, అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున తెబేతు అను 10వ నెలలో రాజు దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఏమో కోటలోకి వచ్చింది, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తుంది, రాజు సన్నిధిలోకి వెళ్తా ఉంది. ఏ నెలలో వెళ్ళిందట? 7వ సంవత్సరం 10వ నెల. హల్లెలూయా. ప్రకటన 10:7. రాజు దగ్గరికి వెళ్ళేది, రాజు దగ్గర తీసుకెళ్లేది, వెళ్ళే సమయం ఏంటి? ప్రకటన 10:7. హల్లెలూయా. సో ఆమె తెబేతును 10వ నెలలో రాజనగరంలోనికి అతని ఎత్తుకు పోగా, రాజు దగ్గర పోయిందా? ఈ వర్తమానము రాజు దగ్గర తీసుకెళ్తాం. ప్రకటన 17 ద్వారా వచ్చినటువంటి వర్తమానం ఎక్కడ తీసుకెళ్తాం మనల్ని? హల్లెలూయా. సో రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆమె ఎవరు మాట ఉన్నది? హేగే మాట ఉన్నది. హేగే ఇచ్చిన అలంకారం తప్ప ఇంకేమీ నాకు వద్దు అంటున్నా. హల్లెలూయా. సో ఈ కాలంలో హేగే ఎవరంటే ఈ కడే వర్తమానం ఏం రానంటారు. హల్లెలూయా. ఈ రోజు ఈ వర్తమానం ఏం చెబితే దాన్ని నువ్వు చెయ్యి. హల్లెలూయా. టేపు ఏం మాట్లాడుతుంది వాడు ఏం మాట్లాడు, టేపు చెప్పింది నువ్వు చెప్పు, టేపుకు మించి వేది చెప్పు మాకు. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి వర్తమానమైనది. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు వాక్యము అర్థం చేసుకోవాలంటే, నువ్వు బైబిల్కి అర్థం కావాలంటే నువ్వు ఎక్కడ నుంచి చూడాలంటే ఈ గడి వర్తమానం నుంచి చూడాలి. హల్లెలూయా. నువ్వు హేగేకి లోబడినప్పుడే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళగలవు. హేగేకి హేగే ఇచ్చిన అలంకారం తప్ప వేరేది నువ్వు కోరుకున్నావా? 8వ వర్తమానికి అన్నావా? ఎత్తమాట అయిపోయింది అన్నావా? ఆమె నువ్వు రాజునే చూడలేదు. సో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. రాజు దగ్గర నువ్వు వెళ్ళటమే, అంతఃపురంలోకి నువ్వు వెళ్ళటమే పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. దానికి నువ్వేం చేయాలి
అంటే హేగేకి లోబడాలి. అనగా ఈ గడి వర్తమానకు లోబడాల. ఈ గడి వర్తమానము స్వీకరించడానికి లోబడినప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాలక్షణను పొందెను. అతను రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించను. సో ఆమె రాణి అయింది. రాజు యొక్క కుడిపార్శ్వన ఆమె కూర్చొని ఉంది, రాజు యొక్క సన్నిధిలో ఆమె కూర్చొని ఉంది, రాజు యొక్క సింహాసనం మీద ఆమె కూర్చొని ఉందంటే దానికి కారణము హేగే ఇచ్చిన అలంకారం తప్ప మరి దేనిని కూడా ఆమె స్వీకరించలేదు. హేగేకి లోబడింది. అలాగే ఈ గడి వర్తమానానికి నువ్వు లోబడినప్పుడే నీవు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందగలవు, దేవుని పొందుకోగలవు, దేవుడితో నువ్వు సదాకాలం జీవించగలుగుతావు. హల్లెలూయా. తర్వాత చూడండి, అప్పుడు రాజు రాణి దగ్గరికి వెళ్ళింది, రాజు దగ్గరికి వెళ్ళిందా, రాజుతో వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమవుతుందండి? రాజుతో వివాహం అయిపోవడం అంటే ఏంటి? ఎత్తబాటు. హల్లెలూయా. ఎత్తబాటు అయిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ విందు జరుగుతుంది. ఆమె సో విందు జరుగుతుంది చూడండి 18వ వచనం. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి, రాజు రాణి ఇద్దరు కలుసుకున్నారు మధ్యాకాశంలో. తర్వాత ఏం జరుగుతూ ఉంది? విందు జరుగుతూ ఉంది. ఎవరి నిమిత్తము? రాణి నిమిత్తం. అలాగే రాణి నిమిత్తము అక్కడ గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవుదినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించను. 19వ వచనం గమనించండి, ఇది ఇంపార్టెంట్. 19వ వచనం. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు, ఇదేంది? ఇది మొదటిసారి కన్యకలు కూర్చబడినప్పుడు ఎవరు పోయారు? ఎస్తేరు పోయింది. అలాగే ఎస్తేరు మొదటిసారి కూర్చోబడినప్పుడు, కన్యకలు కూర్చోబడినప్పుడు ఎస్తేరు లోపల పోయింది, రాణి కూర్చుంది. ఆమె ఇప్పుడు మళ్ళీ రెండోసారి కన్యకలు ఎందుకు కూర్చోాలా? ఆమె రెండవ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మలో కూర్చుని ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడు నువ్వు అతని మాటకు ఆమె లోబడుతుండే కనుక మొర్దెకై అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో నువ్వు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి గడి వర్తమానికుడి యొక్క వర్తమానానికి నువ్వు లోబడినట్టుగానే నువ్వు పరిశుద్ధాత్మ కూడా లోబడి ఉంటావు. హల్లెలూయా. సో కనుక మొర్దెకై కనుక ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినేను తన వంశమునేను తెలియజేయక ఉండెను. ఆమె చూడండి, ఇప్పుడు 19వ వచనం. రెండో మారు కన్యకలు కూర్చబడినప్పుడు, రెండో మారు కన్యకలే కూర్చున్నారు. ఎందుకు ఈ రెండో మారు వచ్చే కన్యకలు ఏం చేస్తారు? ఆమె వీళ్ళు ఎందుకనంటే రాణిగారికి చెలికెత్తలే ఉన్నారు, రాణిగారికి సహాయం చేయడానికి. రాణిగారికి రాజుగారికి వీళ్ళు ఏమంటారంటే అంతరంగా చెలికెత్తలేదు, అంతరంగా పనివారు. హల్లెలూయా. చూడండి, బైబిల్ ఎక్కడుందనంటే ఈ సంగమా చూడండి, గమనించండి. ఎస్తేరు రాణి అయింది, రాజు రాణి కలుసుకున్నారు. అనగా మధ్యాకాశంలో వాళ్ళు యేసుక్రీస్తు వధువు కలుసుకున్నారు. ఆ తర్వాత విందు జరిగింది. ఆమె ఆ తర్వాత కన్యకలు మళ్ళా రెండోసారి కూర్చోబడ్డారు. వీళ్ళు ఎవరంటే 1,44,000 మంది. హల్లెలూయా. రెండవసారి కన్యకలు కూర్చోబడ్డారు. ఈ కన్యకలు ఎవరంటే 1,44,000 మంది. ఈ వర్తమానం ఎక్కడికి వెళ్తుంది? యూదుల దగ్గరికి వెళ్తుంది. మోషే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రెండోసారి కన్యకలు కూర్చోబడతా ఉన్నారు. హల్లెలూయా. సో ఈ కన్యకలు 1,44,000 అనుకో రాయబడింది. వీళ్ళు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. ఇంగ్లీష్ లో స్పష్టంగా రాయబడింది, వాళ్ళు అంటే పురుషులు, వీళ్ళైతే కన్యకలు అంటారు. ఓకే, వీళ్ళు పురుషులు కాబట్టి వీళ్ళు వర్జిన్స్. ఆమె వాళ్ళు కూడా స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. కన్యక అని రాయకుండా వాళ్ళ గురించి ఏం రాశారంటే స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. వీళ్ళు కూడా కన్యకలే. అలాగే సో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు లోబడినందువల్ల ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది, రాజుకి రాణి అయింది. ఆ తర్వాత విందు చేయబడతా ఉంది. ఆ తర్వాత రెండోసారి కన్యకలు అనగా 1,44,000 మంది అంటే రాజుగారి రాణిగారి సమకంలో వీళ్ళు సేవకులుగా ఉండటం కోసము 1,44,000 మంది మరలా పోగు చేస్తారు. హల్లెలూయా. ఇదంతా కూడా బైబిల్లో దేవుడు ముందుగానే రాసి ఉంచాడు.
కాబట్టి సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మని పొందుకోవాలి అంటే ఈ సమయమే. నీవు పరిశుద్ధాత్మని పొందుకోకుండా పరలోకం వెళ్ళే ప్రసక్తే లేదు. లోకకాలంలో సరిపోయింది, వెస్రీ కాలంలో సరిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన అవసరంలా. శుద్ధీకరణ కాదు, లోకకాలంలో నీతికరణ కాదు. కానీ ఈ కాలంలో నీతీకరణ కావాలి, శుద్ధీకరణ కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా కావాలి. కాదండి నాకు మొదటి 2 చాలంటే కుదరదు. ఆమేన్. నీవు తప్పక తిరిగి జన్మించాలి. సో కాబట్టి ఆ తిరిగి జన్మించే కాలం ఇదే కనుక ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే, ఎలా దాన్ని పొందుకుంటావంటే దేవుని వాక్యానికి పూర్తిగా లోబడటం వల్ల. సో సౌలు పూర్తిగా లోబడలేదు కాబట్టి ఆ దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. ఆమె కానీ ఎస్తేరు పూర్తిగా లోబడింది కాబట్టి ఆమె రాణి యొక్క స్థానానికి ఎదిగింది. కాబట్టి సంగమా, ఆ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనకి విధేయత చాలా అవసరమైనది. దేవుని వాక్యానికి లోబడటము చాలా అవసరమైనది. లోబడటం అంటే లోబడకపోతే అది తిరుగుబాటని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అది సోది చెప్పడానికి పాపంతో సమానమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే మూర్ఖత అదుపచ్చ ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మారకపోవటము, అది మూర్ఖంగా నువ్వు ప్రవర్తించడం, అది విగ్రహారాధన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం ఎంచుతా ఉంది. కాబట్టి మనం దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యానికి లోబడి మనం జీవించినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. పరలోకంలో మనం సదాకాలంతో జీవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. దేవుడు ప్రాణదినమందు పెట్టుకొని దేవుని వాక్యములకు పూర్తిగా లోబడుతున్న నిజముగా నా తండ్రి, ఎవరైతే లోబడతారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారని మాకు తెలియపరిచారు. కొంతవరకు లోబడినట్లయితే సౌలు ఎలాగైతే దేవుని వాక్యానికి పూర్తిగా లోబడలేదో అతను రాజ్యం నిలవకుండా పోయిందని మాకు తెలియపరిచావు ప్రభు. నిజమే తండ్రి, మేము సౌలును చూసినప్పుడు ప్రభు నీ మాటకు నా తండ్రి 99% చేశాడు కానీ 1% చేయలేకపోయినప్పుడు ప్రభు తన రాజ్యం కూలిపోయినట్లు నేను చూడగలిగాను ప్రభు. అయా నిజముగా నా తండ్రి, ఇదిగో లోతర కాలంలో జాన్యస్తి కాలంలో వాళ్ళు కొంతవరకు చేసినట్లయితే వారికి సరిపోయింది ఆ కాలానికి. ఇప్పుడైతే నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం మనకు అవసరమైందని తెలియపరిచావు ప్రభు. అవును ప్రభు. నిజమే తండ్రి. అయా ఈ చివరి కాలమునకు నా తండ్రి నీ యొక్క వధువుని అర్పించడానికి ప్రభు ఒక వేగేని మా కొరకు పంపించిన దేవుడు ప్రభు. అవును నాయన. ఇదిగో నా తండ్రి, ఆ సుసాను పాటలో ఎలాగైతే నా తండ్రి ఎస్తేరు లోబడినప్పుడు అనేకులకు దయ పుట్టిందని నా తండ్రి వాక్యం తెలియపరుస్తూ ప్రభు. అవును నాయన. అలాగే నా తండ్రి మాకు మేము చెప్పుకుంటూ కాదు కానీ ప్రభు ఆ లోబడే స్వభావాన్ని మా అందరికి దయచేయండి నాయన. ఆ లోబడే జీవితాన్ని, ఆ లోబడే స్వభావాన్ని మాకు దయచేయండి ప్రభు. అవును నాయన. నీ ఆత్మతో నింపబడే భాగ్యాన్ని దయచేయమని. అవును ప్రభు. ఎందుకంటే నా తండ్రి అన్నిటికంటే మాట వింటే శ్రేష్టమని వాక్యం తెలియదు. అవును నాయన. నిజముగా నా తండ్రి నీ మాటకి ఏ ఒక్కటి నా తండ్రి తక్కువ చేసినప్పటికీ ఆ మాట కాదు కానీ ఆ తక్కువ చేసినటువంటి ఆ మాట నువ్వు ఎవరి పక్షంలో చేస్తున్నావని నా తండ్రి మాతో మాట్లాడావు ప్రభు. నిజమే తండ్రి, 2 ఆత్మలు ఉన్నాయని దేవుడి మాట కొంచెం ఆగినట్లయితే ఆ ఆజ్ఞని ఎవరంటే ఏదో ఒక ఆత్మ నీలో వచ్చిందని మాతో మాట్లాడు. నువ్వు ఆత్మ ద్వారా చేస్తున్నావని. ఇదిగో కొంచెం వెంట్రుకలు కత్తిరించుకోవటం, అలాగే కొంచెం నగలు పెట్టుకోవటం, అలాగే నీ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కొద్ది ఏదైనా తగ్గించినప్పుడు ప్రభు ఆ తగ్గించిన దాన్ని దేవుడు చూడట్లేదు కానీ ఆ ఆత్మను చూస్తున్నాడని నువ్వు ఎందుకు తగ్గిస్తున్నావు, ఎందుకు ఆ కొంచెం వేయాలని ఆశ నీకు పుట్టిస్తుందో అది దేవుడు కాదు కానీ ఆ దేవుడు కాకుండా వేరే ఆత్మ ఉన్నదని మాకు తెలియపరిచావు. ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి
నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావని తెలియపరిచావు. అవును తండ్రి. నిజమే నా తండ్రి. ఓ ప్రభు, నయమానతో నువ్వు మాట్లాడినప్పుడు ప్రభు దాసు ద్వారా నిజముగా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు నయమాను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి నదులు మా దేశంలో లేవని తెలియపరిచాడు ప్రభు. అయితే ఆ నయమాను ఏమంటే వచ్చినటువంటి వ్యక్తి తనకున్నటువంటి పరివారంలో ఒకతను మాట్లాడుతున్నారు. నీకేమో ధనమేమని చెప్పలేదు, బలమైనటువంటి కార్యాలయం చెప్పలేదు, కానీ సులువైన మాటే కదా నీతో చెప్పి ఆయన మాట విను. ఆ మాట విన్నప్పుడు మరి ఫలితాన్ని పొందుకుంటాం. మనం ఎంత దూరం వచ్చారని తెలియపరిచినప్పుడు 7 మార్లు మునిగినప్పుడు ప్రభు పసిపిల్ల గారి దీపం వల్లే ఆ శరీరం మారినట్టు మేము చూడగలిగాము. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మాట వినడం ద్వారా మాకు తెలియపరిచాము. మేము నా తండ్రి ఇన్ని వారుగా కాదు కానీ ప్రభు మా జీవితాలను మేము పరిశ్రమ చేసుకొని ప్రభు మేము ఎక్కడ తగ్గిపోతున్నాము, ఎక్కడ తండ్రి వెనకబడుతున్నామో ప్రభు మమ్మల్ని మేము గ్రహించుకొని ప్రభు ఓ లోకాన్ని పాపాన్ని సమస్తమని విడిచిపెట్టి ప్రభు నీ వదులుగా సిద్ధపడే భాగ్యాన్ని మాత్రమే దయచేయమని ప్రభు చూపండి. అయా నీ దాసుని ఫలంగా వాడుకోండి ప్రభు. నీ ఆత్మతో నింపండి ప్రభు. ఓ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోండి ప్రభు. వాక్యం విని వెళ్ళేవాడిగా కాదు కానీ ప్రభు మా జీవితాలను మేము పరిశ్రమ చేసుకొని ప్రభు మేము ఎక్కడ తగ్గిపోతున్నామో తెలుసుకొని ప్రభు వాటిని విడిచిపెట్టే భాగ్యాన్ని నా తండ్రి మాకు దయచేయండి ప్రభు. మేము నీ వాక్యానికి పూర్తిగా లోబడే మనసును మాకు దయచేయండి. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణలో కొనెను. వృక్షము పైనే నా రక్షణను కొనెను. కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను. రక్షణలో కొనెను. వృక్షం పైనే నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించెను. ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. జీవాధిపతి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో విధేయత ద్వారా పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలో, దేవుని ఆత్మచేత అలా తిరిగి జన్మించాలో మాతో మాట్లాడావు నాయన. సౌలు జీవితం ద్వారా నాకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నావు తండ్రి. నా తండ్రి,
ఇదిగో నాయన సౌలు అయా మీ మాటకు ఎక్కువగా లోబడ్డాడు కానీ పూర్తిగా లోబడలేదు నాయన. కనుకనే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి. ఫలితంగా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు నాయన, తన పదవిని పోగొట్టుకున్నాడు తండ్రి. నీవైతే సదాకాలం తన రాజ్యాన్ని స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నావు. కానీ సౌలు తన యొక్క అవిధేయత వలన, తిరుగుబాటు వలన అయా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు తండ్రి. ఆ విధంగా మేము ఉండకుండా నాయన, ఇదిగో నాయన మేము ఏవైతే చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతూ ఉన్నామో వాటిని నాయన గుర్తించి ఆ విషయాలను సరి చేసుకుని అయా మీకు సంపూర్ణంగా లోబడే భాగ్యాన్ని దయచేయండి. సంఘమును దీవించండి నాయన. అయా నా తండ్రి, మా యొక్క తప్పిదాలు ఏమిటో, మా యొక్క లోపాలు ఏమిటో అయా మేము గుర్తించగలిగే అయా భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. అయా లౌదీక్య సంఘ కాలం వలె అయా లౌదీక్య సంఘము గురుడిదై దిగంబరిదై ఆ సంగతి ఎరుగక ఉండినని మీ వాక్యంలో రాయబడింది నాయన. ఆ విధంగా మేము ఉండకుండా నాయన, మేము గుడ్డితనాన్ని కలిగి ఉన్నామని, దిగంబరులుగా ఉన్నామన్న విషయాన్ని గుర్తించడానికి సహాయం చేయండి అయ్యా. మీకు దిగంబరిగా ఉండి గుడ్డితనంలో ఉండి దాన్ని గుర్తించలేకపోతే అది చాలా దారుణమైన పరిస్థితి నాయన. ఆ విధంగా అయ్యా మీ బిడ్డలు నాయన వారి స్థితిని గుర్తిరడానికి సహాయం చేయండి నాయన. మాలో ఉన్న ప్రతి లోపాలను కూడా మేము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు లోబడడానికి మేము సిద్ధపడడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మాకు నూతన హృదయాన్ని దయచేయండి అయ్యా, నూతన ఆత్మను దయచేయండి. అందులో మీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాగ్దానం చేశావు నాయన, అడుగు ప్రతివానికి అయా పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ పరిశుద్ధాత్మ పొందవలసిన ఘడియ ఇదే నాయన. ఈ సాయంకాల సమయంలోనే మేము పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలని, ఈ ఘడియ తప్పితే వేరే ఘడియ లేదని మాతో మాట్లాడుతున్నాం. కనుక పరిశుద్ధాత్మనగా ఈ ఘడియ వర్తమానం అని మా ప్రవక్త అన్నాడు తండ్రి. ఈ ఘడియ వర్తమానమునకు మేము లోబడినప్పుడు, దానిని మేము స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మేము పొందుకుంటామని మీ వాక్యంలో రాయబడింది. కనుక ఆ విధంగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని కూడా అయా మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాను. అయా విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన మరి చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి సహాయం చేసినటువంటి నతానియేలు, యోహాను ప్రభువా, మరి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. భౌతికంగా, ఆర్థికంగా వారిని స్థిరపరచండి. అలాగే నాయన ఆత్మ సంబంధంగా కూడా వారి కుటుంబంలో మీ శాంతిని, మీ సమాధానమును అయా మీ యొక్క రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మీరు జ్ఞాపకం చేసుకునండి. సహోదరుడు దాసును మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఏనాతంగా ఆ నెమ్ము నుంచి ప్రభువా సంపూర్ణ విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా మారు మనసు దయచేయండి తండ్రి. అయా మరలా తిరిగి మీ సన్నిధిలోకి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. మీ కృప తోడుగా ఉంచండి. అలాగే ఇంకా ఎందరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. మా కుటుంబాలు ఎవరైతే రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఎవరైతే అయా అతను వెనకబడిపోయినారో వారిని కూడా మీరు మీ సన్నిధి తోడుకున్నామని ప్రార్థిస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని, సహాయం చేయమని కూడి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించుగాక, ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ